ఇలాగ ఎంతోమంది భూమి మీద మానవులకి కాలజ్ఞానాన్ని, అంటే రాబోయే రోజుల్లో జరగబోయేదాన్ని కాలాతీతంలోకి వెళ్ళి ఆయన బ్రహ్మంగారు, పోతులూరు వీర బ్రహ్మానందం గారు అందించారు. ఆ కాలజ్ఞానంలో రహస్యాలు ఏంటో అనేక ఇన్ఫర్మేషన్స్లో మన దగ్గర చాలా మీడియాలో అన్ని చోట్ల ఉన్నాయి. దాని మీద మనం ఒక్కసారి అవుట్లైన్స్ తీసుకొని వెళ్దాం. కాలజ్ఞానంలో తల్లికి చేసిన ఫస్ట్ బోధ అత్యంత విలువైన బోధ అవుతుంది. కాలజ్ఞానంలో తల్లికి చేశాడు ఆయన. అంటే ఆయన తల్లి, ఆయన పెంచిన తల్లి అనమాట. ఆయన పంపడానికి ఇష్టపడకపోతే అప్పుడు ఆయన అసలైన బోధ చేస్తారు ఆమెకి. అమ్మ, బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు, నా బిడ్డ అంటున్నావు కదా, నువ్వెవరు, నేనెవరు, ఇక్కడ అంతా జరిగేదంతా ఇది అని చెప్పేసి ఒక పిండం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది తల్లికి చేసిన జ్ఞానబోధ అంటారు. తర్వాత అచ్చమాంబకి తర్వాత జ్ఞానబోధ చేస్తారు. తర్వాత అన్నాజయ్యకు జ్ఞానబోధ చేస్తాడు. తర్వాత బనగానపల్లిలో నవాబు ఒకడు అడ్డం తిరుగుతాడు, ఆయన జ్ఞానబోధ చేస్తాడు. తర్వాత పుష్పగిరి పండితులకి జ్ఞానబోధ చేస్తారు. తర్వాత పంచానం విశ్వ బ్రాహ్మణులకి వాళ్ళకి జ్ఞానబోధ చేస్తారు. కర్నూలు నవాబు జ్ఞానబోధ చేస్తాడు. ఆఖరిగా పుత్రుడు గోవిందాచార్యులకు కూడా జ్ఞానబోధ చేస్తాడు. గోవిందమ్మకి జ్ఞానబోధ చేస్తారు. అంటే వాళ్ళ టైమింగ్స్లో కృష్ణుడు ఎలాగైతే భగవద్గీత ఆయా సిచ్యువేషన్లో చెప్పాడు, అలాగే ఈయన వారి జీవితంలో చెప్పిన బోధలు ఇవన్నీ. సో ఫైనల్గా సిద్ధయ్య యొక్క జ్ఞానబోధ చేసి గత జన్మల గురించి చెప్తారు. ఇది మనకి బ్రహ్మంగారి దగ్గర ఉన్న రత్నాల జ్ఞాన మూట ఇది. సో ఫ్రెండ్స్, ఈ జ్ఞాన మూట అంతటా చెప్పాలంటే ఒక జీవితకాలం చాలదు, అంత జ్ఞానబోధ ఉంటుంది బ్రహ్మంగారిది. సో బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఎన్నెన్నో జరిగినాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, జరగనివి కూడా ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకుందాం. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరగలేదండి అనేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, మనుషులకి రేపేం జరగబోతుంది అనే దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మొదటి పాయింట్. రెండో పాయింట్, అందులో కూలిపోవటాలు, కాలిపోవటాలు, నాశనం అయిపోవటాలు, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎంత ఎతికానంటే కాలజ్ఞానం మొత్తం బ్రహ్మంగారు ఎన్నో చెప్తే అందులో తగలడిపోయినాయి, కూలిపోయినాయి, నాశనం అయిపోయాయి, జబ్బులు వచ్చేవి, జనాల విమాన ప్రమాదాలు, అంతరించిపోయేవి, ఇలాంటివి ఎక్కువ జనాలు తీసుకున్నారు. అంటే మన బుర్రంతా నెగిటివ్ ఫీడింగ్ తీసుకుంటుంది. బ్రహ్మంగారు చెప్పింది కాలజ్ఞానము నెగిటివ్ ఫీడింగ్ కాదు. అద్భుతమైన జీవితం ఉంటుంది ముందు ప్రపంచం ఎంతో ఉన్నతంగా ఎదుగుతుంది, ముందు సృష్టి రచన చాలా మహాద్భుతంగా ఉంటుంది, ప్రజలు ఎంతో మారుతారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, వితంతు ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది అన్నాడు. అంబ అంటే వితంతు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది. అంబ అంటే వితంతు అని అక్కడ అర్థం. ఇది ఎవరు? ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది. విధవరాలు రాజ్యం వెళ్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని ఈ సాంప్రదాయవాదులందరూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఒకసారి ఆలోచించండి, జీవితాన్ని కోల్పోయి, భర్తను కోల్పోయి, ఆమె ఎవరన్నా అవనండి, ఆమె ఏ పార్టీ అన్నా అవనండి, అది కాసేపు పక్కన పెడదాం, ఒక ఇందిరాగాంధీ అన్న ఒక స్త్రీ ఈ దేశాన్ని పరిపాలించిందంటే ఫ్రెండ్స్, బ్రహ్మంగారు ఏ ఉద్దేశంతో చెప్పాడు మీరే ఆలోచించండి. ఇది కాలజ్ఞానమా, బ్రహ్మజ్ఞానమా? మీరే చెప్పండి. అందుకే దీనికి ధ్యాన బ్రహ్మ అని పేరు పెట్టాం. కాలజ్ఞానం అంటే నాశనము, దరిద్రము, ఇంతమంది చచ్చిపోతారు, భూమి ఎందుకు అదంతా? ఆయన చెప్పిన యొక్క కోణము. ఆ రోజుల్లో ఆడవాళ్ళ పరిస్థితి అత్యంత హీనంగా, దారుణంగా ఉంటే ఆయన చెప్పాడు రాబోయే రోజుల్లో ఒక విధవరాలు సైతం రాజ్యం వెళ్తుంది, అంత అద్భుతంగా రాజ్యం ఉంటుంది అన్న కోణంలో చెప్తే, అది కాస్త ఇటు తిప్పి బ్రహ్మంగారు ఆ రోజే చెప్పారు అని మడత పెట్టేస్తారు. ప్రజలు ఎప్పుడు నెగిటివ్నే ఇష్టపడతారు, మరి ఎందుకునో తెలియదు. మన మైండ్ అంతా నెగిటివ్ వెతుకుతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితము రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నతమైన దశకు వస్తుంది అన్నారు. కరెక్ట్గా మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానం పక్కన పెట్టండి, మీరు మీ భావనా జ్ఞానం తీయండి. 500 సంవత్సరాల క్రితం, పోనీ 500 కూడా అక్కర్లా, 200 సంవత్సరాల క్రితం ఈ భూమి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది మీరే చెప్పండి. స్వతంత్రం రాకముందు పోనీ ఎలా ఉంది, దానికి ఇంకో 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు వెనక్కి ఎలా ఉన్నాం? ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, చిన్న చిన్న జీవితాల పరిస్థితి ఏంటి, ఎంతమంది జీవితాలు ఎన్ని రకాలుగా ఆడుకున్నారు, ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఈరోజు ఎలా ఉంది మీరే చెప్పండి. ఈరోజు ఒక జంతువుకు హక్కులు వచ్చినాయి, ఆడవాళ్ళకి హక్కులు వచ్చినాయి. మీరు
ఒక జంతువుని హింసపెట్టి చంపితే మీ మీద కేసు ఉంది. ఒక జింకని వేటాడే రోజులు అవి. జింకని వేటాడి దాని తలకాయ నరికి కొమ్ములు తగిలించుకొని ఫోజుగా పుట్టలు దిగేవాళ్ళు రాజులు అండ్ జమీందారులు. ఈరోజు దిగమనండి లోపల వేసేస్తారు. ఒక హీరో పాపం ఇలాగే దిగి లోపల బుక్ అయిపోయాడు. మరి కాలజ్ఞానంలో చెప్పింది అదే కదా. చూసారా, తెర మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కాలజ్ఞానంలో తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని చెప్పారు. యాక్చువల్గా ఆయన రంగులు చూసి ప్రజలు మోసపోతారని కాదు, తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారంటే ఒక కళాకారుడు రాజ్యాన్ని వెళ్తాడు. రాజ్యం వెళ్ళాలా, కళాకారుడు రాజ్యం వెళ్ళకూడదా? మీరు చెప్పండి, ఎంత అద్భుతం. ఆయన మీరు బ్రహ్మంగారి యొక్క కోణంలోకి వెళ్ళి ఆలోచించండి, అర్థమవుతుంది. మీ కోణంలో ఆలోచిస్తే నెగిటివే మైండ్. మనకి ఎంతసేపటికి నాశనం అయిపోయింది, తగలబడిందే మైండ్లో పెట్టుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ కోణాన్ని తీసుకోండి. బ్రహ్మంగారు అంటే అద్భుతమైన జీవితం ఉంది మీకు అని చెప్పి ఊరించి చెప్పాడు ఆయన. నాశనం అయిపోతుంది, తగలబడుతుంది అని నువ్వు చెప్పిందండి, అది ఎలాగ జరుగుతుంది సరే అట్లాగే తీసుకుందాం. పోనీ శ్రీరాముడి యుగంలో నాశనం లేదా చెప్పండి? శ్రీరాముడి యుగంలో రోగాలు లేవా చెప్పండి? బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని ప్రతివాడు నీలుగుతాడు. బుద్ధుడి యుగంలో అంటువ్యాధులు లేవా? కరోనా వైరస్ లాంటిది బుద్ధుడి యుగంలో కూడా ఉంది. వేల మంది చనిపోతారు ప్రజలు. బుద్ధుడు వచ్చి ఆ ఊరు రాజుని నిద్రలేపి ఊరంతా శుభ్రం చేయించిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. షిరిడి సాయి యుగం ఉన్న టైంలో ప్లేగ్ వ్యాధి లేదా చెప్పండి? ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కష్టాలు అనేవి జీవితకాలం ఉంటాయి, కానీ ఈ కష్టాలన్నింటిని దాటి మనం నూతనంగా ఎదుగుతాము. అది బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. కలికాలం నీళ్లతో దీపాలు వెలిగిస్తారంట అని అనుకుంటారు. నీళ్లతో దీపాలు అంటే విద్యుత్ శక్తి. ఈరోజు విద్యుత్ శక్తి కనిపెట్టుకున్నాం మనం. ఎంత ఎదిగాం మీరే ఆలోచించండి. కనుక ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానంలో. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి. ఎద్దులు లేకుండా బళ్ళు ఎక్కడ నడుస్తాయండి? కలికాలం వస్తుంది, నాశనం అయ్యే కాలం వస్తుంది అని దాన్ని నెగిటివ్ తీశారు. ఈరోజు కార్లు, ట్యాక్సీలు అన్నీ కూడా, రైళ్ళు అన్నీ కూడా ఎద్దులు లేకుండా నడుస్తున్నాయి లేవా చెప్పండి ఫ్రెండ్స్? కనుక ఇంకొకటి చెప్తాను, రాచరికాలు రాజుపాలనలు నశిస్తాయి. ఇందులో ఏమైనా నెగిటివ్ ఉందా చెప్పండి? దాన్ని మొత్తం నెగిటివ్ కింద మార్చేశారు. రాజులు అంతరించిపోతారా నాయనో? రాజుల్లో అంటే ఈరోజు ఏ పాలన ఉంది? ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశం ఉంది మనకి. ఎంత కష్టపడ్డారో ఎంతమంది మహనీయులు. ఇది ఎప్పుడూ ఆయన చెప్పారు. అంటే మన జీవితము వెళ్ళే కొందికి సుసంపన్నం అవుతుంది. అది పట్టుకోండి, అదే కాలజ్ఞానం అంటే, అదే అమృత జ్ఞానం అంటే. ఈ రోజు ఇంత కష్టం ఉందంటే రేపు ఇంకా బాగుంటుంది. మీరు ఒక్కసారి వెనక్కి చూసుకోండి. వెనక దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం, పోనీ మన చిన్నప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టగలిగేవాళ్ళం. ఒక చాక్లెట్ కొనుక్కోవాలంటే ₹10 పావలానో దానికోసం ఎన్ని ప్రణాళికలు వేయాలి. ఈరోజు 100 రూపాయల నోటి ఏం కాకుండా ఖర్చు పెట్టేస్తున్నాం. ఎన్ని ఆర్డర్స్ పెట్టుకుంటున్నాం, పిజ్జాలు తినేస్తున్నాం. ఒకప్పుడు ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి ప్రతి మనిషి కష్టపడ్డాడు. ఈరోజు ఎంత 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 వచ్చింది మీరు ఆలోచించండి. ఆహారం ఎంత పెరిగింది, కనిపించట్లేదా? ప్రపంచం ఎంత అద్భుతంగా ఎదిగిందో. కనుక మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మంగారి యొక్క జ్ఞానం అంటే నాశనం కాదు. కాలజ్ఞానం అంటే తగలబెడకపోవడం కాదు, దారుణాలు కాదు. రాచరికాలు రాజపాలనలు నశిస్తాయి. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. అంటే ప్రజాప్రభుత్వాలు వస్తాయి. ఈరోజు ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఒకప్పుడు శ్రీరాముడి యుగంలో శంభుకుడు అనేవాడు వేదం చదివాడు, అతను చంపేశారు. కారణం ఏంటంటే వేదం చదివావు, నువ్వు శుద్ధుడు, చదవకూడదు. శ్రీరాముడి చేతే శిక్షించారు స్వయంగా. శ్రీరాముడికి తప్పలేదు. ఈరోజు ఏమని చూద్దాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవాలయాల్లో కూడా ఉన్న బ్రాహ్మణులందరూ బ్రాహ్మణులు కాదు. వాళ్ళు చక్కగా ఎంతోమంది వెనకబడ్డ కులాలు తరగతుల వాళ్ళు కూడా బ్రాహ్మణ వృత్తి స్వీకరించారు. ఈరోజు ఎంత మారింది సమాజం మీరు చూడండి ఫ్రెండ్స్. దీనికి కారణం ఏంటి? ప్రజాప్రభుత్వం. ఒకప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే అందులో చదువుకోవడానికి అవకాశం ఉండేది వేద పాఠశాలలో. ఈరోజు బ్రాహ్మణేతరులందరూ చదువుతున్నారు. ఎంత మారిపోయింది ప్రపంచం, ఎంత అద్భుతంగా ఉంది బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం. చూసారా? సో ఈ కొన్ని ఉంటాయి, నెగిటివ్ షేడ్స్కి వచ్చినవి కూడా ఉంటాయి. హైదరాబాద్లో నరుక్కొని చేస్తారు. మన హైదరాబాద్లో ఏంది? రాముడి యుగంలో నా చావలేదా? పోనీ బ్రహ్మంగారి యుగంలో చావలేదా? కొట్టుకొని చావలేదా? మీరు చెప్పండి. ఈ నరుక్కోవడాలు, పీక్కోవడాలు, చంపుకోవడాలు ఎప్పుడు ఉంటాయి.
చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టి మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. ఓకే, దీన్ని నెగిటివ్గా చూస్తారా మీరు? చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. వెరీ గుడ్. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు క్లోనింగ్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఒక మనిషిని అలా తయారు చేసే శక్తి వచ్చింది మానవుడికి. డిఎన్ఏని తయారు చేసే శక్తి వచ్చింది. క్రాస్ చేసి 2 జంతువులను క్రాస్ చేసి కొత్త తరాన్ని పుట్టించే శక్తి వచ్చింది. మొక్కల్లో అయితే హరిత విప్లవం, అసలు ఎన్ని రకాల వంగడాలు వచ్చినాయో చెప్పనాలేవి కాదు. అద్భుతం కాదా ఫ్రెండ్స్? చెప్పండి, అది నాశనం అయిపోవడమా? కనుక బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం అంటే, బ్రహ్మంగారు అనగానే ఫస్ట్ నాశనం అనేది మైండ్ తీసేయండి. ఇప్పటికైనా సరే అద్భుతాలు సృష్టి జరుగుతుందని ఆయన చెప్పాడు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని చెప్పాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఒకప్పుడు మీసాలు తిరిగి 7 అడుగులు ఎత్తు ఇంత జబ్బలో ఉన్నాడే రాజు, వాడికి అడ్డొచ్చినాడు నరికేసి వాడే రాజు. ఇప్పుడు ఒక పొట్టోడు గట్టివాడు రాజ్యాన్ని పాలిస్తాడు అన్నాడు. మరి లాల్ బహదూర్ శాస్త్రి 5.5 అడుగులు బ్రహ్మాండంగా పాలించాడు. చూసారా? అడవి మృగాలు గ్రామాల పట్టణాల్లో ప్రవేశించి మానవులు చంపుతాయి. ఇది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఉన్న పాయింట్. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మనుషులను చంపుతాయి. గుడ్. ఇది ఎలా తీసుకోవాలి? అమ్మ బాబోయ్, మృగాలు వచ్చి వాళ్ళ మీద పడతాయి. కాలజ్ఞానం, కలికాలం బ్రహ్మంగా చెప్పారు. అదిగా చేయాల్సింది. అడవులు నరికేసి ఊళ్ళన్నీ అడవుల్లోకి వెళ్ళిపోతే మృగాలు ఎక్కడికి వస్తాయి? ఇంకా ఆగలేసి అన్నానికి గాలికి నీరుకి ఎక్కడికి వస్తాయి? వాటి ప్లేసుల్లోకి వెళ్ళి మనం ఇల్లు కట్టుకున్నామే కానీ అవి మన ప్లేస్లోకి రాలేదు. అడవి మృగాలు గ్రామాల్లో పట్టణాల్లో ప్రవేశిస్తాయి అంటే అర్థం ఏంటి? మనం పట్టణాలన్నీ గ్రామాలన్నీ అడవిలోకి వచ్చేసినాయి. మరి చంపక ఏం చేస్తాయి మీరే చెప్పండి. అందుకని వాటికి సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పడానికి ఆయన చెప్పాడు. అది ప్రతి ప్రాణికి రక్షణ ఇవ్వండి, అవేర్నెస్ తెచ్చుకోండి, అడవులు నాశనం చేయకండి, అవి ఊళ్ళ మీద పడతాయి అని చెప్తే ఇది ఇటు తిప్పేసి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అవి ఊళ్ళలోకి వస్తాయని. అప్పుడు మనం చూస్తుంటాం చిరుత పుల్లులు అన్నీ గోళ్ళ దూకి ఇళ్లలోకి వస్తుంటాయి, ఏనుగులు వస్తుంటాయి. ఇవన్నీ చూసి కలికాలం అయ్యో అంతమైపోతున్నాం అనుకుని ఏడుస్తుంటారు. అదంతా రాంగ్. నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి అంటే అర్థం ఏంటంటే నేపాల్లో భూకంపం వచ్చింది, అప్పుడు రాళ్ళు కదిలినాయి అనమాట. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఎవరు ఆపగలిగినవి కాదు. ఆయన ఎందుకు చెప్పాడంటే, మీరు ఇది జరగబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన అవేర్నెస్ తీసుకోండి అని చెప్పడానికి చెప్పాడు. ఒక్కడన్నా తీసుకున్నారా? ఒక్క కాలజ్ఞానంలో అవేర్నెస్ ఎవరైనా తీసుకున్నారా? అడవులు అంతరించకుండా ఏమైనా చేశారా? పోనీ బ్రహ్మంగారు చెప్పిన దానికి ఈ ప్రజెంట్కి ఎంత టైం ఉంది, ఒకళ్ళన్నా చేసామా? చేయలేదు. నది గంటకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయంటే అర్థం ఏంటి? నదిలో నీళ్ళు ఎండిపోతాయి అయినా కదా రాళ్ళు బయటకు వస్తాయి, భూకంపం వస్తుంది, ఆ రాళ్ళన్నీ కదులుతాయి. ఆయన చెప్పాడు రాళ్ళు నృత్యం చేస్తాయి అన్నాడు. నేపాల్లో భయంకరమైన భూకంపం వచ్చింది, అడవులన్నీ అంతరించి ఆ నీరు ఎండిపోయింది. గంటకి నది మరి నృత్యం చేయక ఏం చేస్తాయి రాళ్ళు? చెప్పండి. అంటే నదులు అంతరించిపోకుండా ఏం చేయాలి? చెయ్యాలా వద్దా? ఎవడం చేసావా? అది కాలజ్ఞానం. కాలజ్ఞానాన్ని తీసుకొని దాన్ని ఊరికే చదివేసి పలానోడు సస్తాడు అని సపరించేయడం కాదు. దానిని అవేర్నెస్లో తీసుకోవాలి. అవేర్నెస్లో తీసుకొని దానిని ఎలాగ మనం డిజైన్ చేసుకోవాలి చెప్పాలి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు, విమాన ప్రమాదాలు. పక్షి వాహనం అంటే విమాన ప్రమాదం. అది ఎలా తీసుకోవాలి చెప్పండి? అప్పుడే చెప్పారు బ్రహ్మంగారు అనడం మానేసి ఆయన చెప్పిన వాటిలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఈరోజు ఇంకొక పాయింట్లోకి వెళ్దాం. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంతో పాటు ఒక మహత్తరమైనది ఒకటి ఉంది, కాళికాంబ సప్తశతి అనేది. అది చెప్పుకుందాం. ఎందుకంటే మన జీవితానికి వెలుగునిచ్చే చెప్పుకుందాం. నాశనం అయిపోయి సచ్చయి కరోనా వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని సపరెత్తారు. మరి ఎప్పుడో చెప్తే నువ్వేం చేసావు? ఏమన్నా దానికి చర్య తీసుకున్నారా? ఎవరు తీసుకోవాలా? బ్రహ్మంగారు దాకా ఎందుకు? గవర్నమెంట్ అనౌన్స్ చేసింది జాగ్రత్తగా ఉండంటారా నాయనలారా, మాస్కులు పెట్టుకుంటారా నాయనలారా, సెకండ్ వేవ్ వస్తుందరా నాయనలారా అని బ్రహ్మంగారు దాకా అక్కర్లా. రోజు ఫోన్ ఎత్తగానే మోగిద్ది అందులో. ఎవడన్నా తీసుకున్నాడా? తీసుకుంటే ఇంతమంది పేషెంట్లు ఎందుకు అవుతారు? ఎవరన్నా రెస్పాన్సిబిలిటీగా ఉన్నామా? ఎందుకు కాలజ్ఞానం? కాలజ్ఞానం దాకా బ్రహ్మంగారు దాకా ఎందుకు? ఫోన్ చేయగానే
అన్లాక్ ప్రక్రియ మొదలైంది, చాలా జాగ్రత్తగా ఉండండి, బయటకు రాకండి, ఎన్ని చెప్తుంది, మాస్కులు పెట్టుకోండి, శానిటైజ్ చేయండి, అత్యవసర వాళ్ళకి మాత్రమే రండి, రోజు షోలో మోగుతూనే ఉంటుంది ఫోన్ చేస్తే. ఒకళ్ళన్నా విన్నామా? ఇంటే ఇప్పుడు ఇన్ని కేసులు పెరుగుతాయి. అంటే మనం విని సప్పరించడానికి తప్ప ఎందుకు ఉపయోగపడలేదు. సో ఫ్రెండ్స్, అవేర్నెస్ తెచ్చుకోవాలి కాలజ్ఞానం గురించి. ఇది జరగబోతుందంటే మన జీవనం సరిగా లేదు, ఎక్కడో మార్చాలి. అవేర్నెస్ వచ్చిన రోజు కాలం అద్భుతంగా ఉంటుంది, కాలం దివ్యంగా ఉంటుంది. సో కాళికాంబ సప్తశతిలో కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం ఈరోజు. ఫ్రెండ్స్, బ్రహ్మంగారు 11 సంవత్సరాల వయసులో వీరభోజాచార్యుడు వాళ్ళ నాన్నగారు, అతని పేరు బ్రహ్మంగారి పేరు అప్పట్లో వీరభట్లయ్య, ఫస్ట్ పేరు అనమాట. వీరభట్లయ్య అన్న పేరు ఉండేది. కర్ణాటకలో చిక్బళ్ళాపురంలో ఒక మఠం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆయన అక్కడే పుట్టినట్లు అంటే ఆయన తెచ్చి పెంచారు వీరభోజాచార్యులు. సో ఎనీవే, వీరభట్లయ్య 11 సంవత్సరాల వయసులో 10-11 సంవత్సరాల వయసులో సప్తశతి రచించాడు. ఫ్రెండ్స్, 11 సంవత్సరాల పిల్లవాడు అసలు ఎలా ఇచ్చాడు? అది ఎంత అద్భుతమైందో అది. దాన్ని నేను మీకు ఒక్కొక్క శ్లోకం, కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు తీసుకుందాం. ఆ ఇంపార్టెంట్ శ్లోకాల్లో నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను. ముందుగా ఒక్కొక్క శ్లోకము డిస్ప్లే చేస్తాను, ఆ డిస్ప్లే చూడండి. ఆ శ్లోకంలో ఉన్న మీనింగు, ఆ శ్లోకానికి ఉన్న దాని తత్వం చూడండి. గురు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పారమార్థికులుగా ప్రబలిరేరి సంగమునందు సుఖ శాంతి వర్ధిల్లును. ఇది చాలా లోతైన విషయం ఉంటుంది. నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను ఆ శ్లోకాన్ని, ఆ బ్రహ్మంగారు రాసిన శ్లోకాన్ని. గురు శిష్యులెల్ల పరిపాలనా పరుల్, ఈ పాయింట్ తీసుకుందాం. అంటే ఫ్రెండ్స్, ఇదంతా మీకు నెట్లో దొరుకుతుంది, కావాలంటే మేము లింక్ పంపిస్తాం, కావాల్సినంత లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం, తీసుకోండి. ఇది అన్ని చోట్ల ఉంటుంది. గురు శిష్యులెల్లా పరిపాలనా పరులు అంటే శ్లోకం అంతా చెప్పడానికి మన సమయం సరిపోదు కాబట్టి శ్లోకంలో ఉన్న భావాన్ని, తత్వాన్ని, మెయిన్ 2 పాయింట్స్ తీసుకుందాం. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే గురు శిష్యులు పారమార్థికులు, ఈ 2 పదాలు పట్టుకోండి. అంటే ఒక శ్లోకంలో మరలా తీసుకుందాం, 11 సంవత్సరాల వయసులో ఆయన ఇచ్చారు అంటే ఇది ఎంత విలువైందో మీరే ఆలోచించండి. ఆయన ఇచ్చింది కదా, ఆయన యొక్క లోపల ఉన్న చైతన్యం, సాక్షాత్ విష్ణుమూర్తి ఆయన లోపల నుంచి ఇచ్చిన గొప్ప తత్వం ఇది. గురు శిష్యులు పారమార్థికులు కావాలి, ఇది ఇందులో తీసుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్స్. గురు శిష్యులు అంటే ఎవరు? సీనియరు, జూనియరు. ఈ లోకం మొత్తం వీళ్ళిద్దరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఒక సీనియర్ ఉంటాడు, ఒక జూనియర్ ఉంటాడు. అన్ని రంగాల్లో ఆఫీసర్ ఉంటాడు, ఎంప్లాయ్ ఉంటాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటుంది, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, అత్త ఉంటుంది, కోడలు ఉంటాడు, టీచర్ ఉంటారు, స్టూడెంట్ ఉంటారు. ఇలాగ 2గా విభజిస్తే ప్రపంచాన్ని ఇద్దరే ఉంటారు ఫ్రెండ్స్. ఒకడు సీనియరు, ఒకరు జూనియరు. సీనియరు జూనియర్కి చెప్తుంటాడు, జూనియరు తన జూనియర్కి చెప్పి సీనియర్ అవుతాడు. ఇది సిస్టమ్. అందుకని ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు. గురువు అంటే సీనియర్, శిష్యుడు అంటే జూనియర్. వీళ్ళందరూ ఈ గురు శిష్యుల మధ్య చదువు ఎలా ఉండాలంటే పారమార్థికం ఉండాలి, అంటే అర్థవంతంగా ఉండాలి. ఒకడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, వాడి గొంతు భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక డబ్బా మీద గీతే ఎలా వస్తుంది, రోడ్డు మీద రేకుతో గీస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, గారగా ఉంటుంది అనమాట. గురువుగారు వాడు మాట్లాడుతుంటే అందరూ వినలేక వస్తున్నారు. ఆ గురువుగారు ఏం చేశాడంటే, ఒరేయ్ నువ్వు ఏది మాట్లాడాలన్నా ఒక పని చేయి, రాగయుక్తంగా మాట్లాడు, అప్పుడు కాస్త బాగుంటుంది, సొంపుగా ఉంటుంది అన్నాడు. అంటే భోజనం పెట్టండి గురువుగారు అని వాయిస్ వస్తుంది. పాపం వాడు ఏం చేస్తాడు, వాడు గొంతు అలాగా. అందుకని గురువుగారు ఏమన్నాడంటే రాగయుక్తం అనేవాడు. భోజనం పెట్టండి అలా లాగాలన్నమాట వాడికి. అది నేర్పించాడు గురువుగారు. వాడు ఆ రోజు నుంచి వాడు మాట్లాడితే రాగయుక్తంలోనే మాట్లాడాలి, అది రూల్ పెట్టాడు. ఓకే. ఒకరోజు గురువుగారు నది ఒడ్డున స్నానం చేస్తున్నాడు, వీడు వంట చేస్తున్నాడు. మంట ఒక్కసారి మండి ఆ కుటీరం అంటుకుంది. ఈయన ఏం చేశాడు, గురువుగారికి చెప్పాలి కదా, శిష్యులు గురువుగారు అందరు నదిలో స్నానం చేస్తున్నారు. పరిగెట్టుకొని వెళ్ళాడు. అమ్మగారేమో గురుగారిని పిలిచిరా అని అరిచింది. పరిగెట్టాడు గురుగారి దగ్గరికి, నది దగ్గరికి వచ్చాడు, రొప్పుతున్నాడు. ఏంటి ఆయాసపడుతున్నావు ఏంటి అన్నాడు. గురువు గారు, మా రాగంలో చెప్పాలి కదా, చెప్పరా ఏంట్రా అన్నాడు. మీ గుడిసా ఏది మీ రాగంలో రాగుతాడు.
గుడిసేంటిరా చెప్పరా, గుడిసేంది ఆడ పొగొస్తుంది, గుడిసేందిరా అంటాడు. మీ గుడిసి ఆగండి రాగంలో చెప్పమన్నారు మీరే అంటాడు. ఆఖరికి వాడు ఆ రాగాన్ని సాగదీసి చెప్పేటప్పటికి మీ గుడిసి తగలబడుతుంది 20 నిమిషాల్లో చెప్పాడు. ఈలోపు గుడిసి అయిపోయింది. ఇందులో పారమార్థం లేదు, గురు శిష్యులే ఉన్నారు. ఇలాంటి చదువులు ఎన్ని ఉన్నాయో నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. చదువుకున్న ఏ పిల్లడినైనా నువ్వు ఎందుకు చదువుకున్నావు, నువ్వు చదివే చదువుకి నువ్వు చేస్తున్న వృత్తికి సంబంధం ఉండదు. ఎవ్వరూ కూడా చదివే చదువులు 90% మన విద్యా విధానం ఇలాగే ఉంది. ఎందుకు చదువుతామో తెలియదు, ఎగ్జామ్స్ కోసం చదువుతాం. తర్వాత ఏమైనా ఉపయోగపడిందా మీ జీవితంలో? అది గురువుగారు చెప్పిన మంచి మాటలో ఆ విధి విధానాలు 10%, కొన్ని 20%. చదువుకున్న చదువుకి దానికి మనం జీవిస్తున్న జీవనానికి ఏం సంబంధం ఉంది? పారమార్థం ఉండాలి, పరమార్థం ఉండాలి, అర్థం ఉండాలి. లేకపోతే మీ జీవితం వ్యర్థం అని చెప్తున్నాడు. గురు శిష్యులు గురువులు శిష్యులు ఎప్పుడూ కూడా ఆ తత్వంలో జీవించాలి, లేకపోతే మీ జీవితం మసా అని చెప్తున్నాడు. చాలా చాలా అద్భుతమైన శ్లోకం ఫ్రెండ్స్. అందుకని మీరు ఎవరైనా మరొకసారి చూడండి, ఆ గురు శిష్యులు అన్న శ్లోకాన్ని ప్రజెంట్ చేస్తాను. గురు శిష్యులు ఎప్పుడూ కూడా పరిపాలనాపరులు, అంటే ఈ లోకాన్ని నడిపించేవాళ్ళు. పారమార్థికులుగా పారమార్థికులుగా మీరు ప్రబలాలి సంగమునందు. అప్పుడే సంగమునందు సుఖము శాంతి వర్ధిల్లును. కాళికాంబ, హంస కాళికాంబ. అద్భుతమైన శ్లోకం మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఆయన 11 సంవత్సరాల వయసులో మాస్టర్ శ్రీమన్నారాయణ ఆయన లోపలకు వాకిన్ అయ్యి అందించిన గొప్ప శ్లోకం ఇది. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం, రెండో శ్లోకంలోకి వెళ్దాం. కొన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈరోజు వాటిని చెప్పుకుందాం. తర్వాత శ్లోకం, మరొక అందమైన శ్లోకం చూద్దాం. రూఢమైన స్వస్వరూప ధారణే చీడ పీడ లలము చిత్తమందు మరులు గొన్న ఎండమావులు చల్లార్చు. కాళికాంబ, హంస కాళికాంబ. రూఢమైన స్వస్వరూప ధారణే చీడపీడ లలము చిత్తమందు మరులుగొన్న ఎండమావులు చల్లార్చు. అంటే ఈ శ్లోకంలో తత్వం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే స్వస్వరూపం. అంటే ఇందులో పాయింట్స్ తీసుకుందాం మనం. స్వస్వరూప ధారణ మీ జీవితాన్ని ఎండమావులోంచి తీసేస్తుంది. అంటే 2 పాయింట్లు చెప్పుకోవాలంటే, ఎవరైతే స్వస్వరూపాన్ని దర్శిస్తారో వాళ్ళ జీవితం ఎండమావులోంచి బయటకు వచ్చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ రత్నాకరుడు వర్సెస్ వాల్మీకి. రత్నాకరుడు వాల్మీకిగా ఎలా మారాడు మీరే ఆలోచించండి. ఒక రత్నాకరుడు లాంటి భయంకరమైన వాడు నారదుడు వచ్చి చెయ్యిలా పెట్టగానే మారిపోయాడు అని కథల్లో విన్నాం. కాదు, రత్నాకరుడు అనే ఒక భయంకరమైన వాడు రామ 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 అది మరానో రామనో తెలియదు, ఆయన అంత చదువుకొని వాడు. అలా కూర్చోంగా అప్పట్లో మంత్ర సాధన ద్వారా ఉండేది. ఆ క్రమంగా స్వస్వరూపానికి అనుసంధానం అయిపోయాడు. స్వస్వరూపాన్ని ధారణ చేశాడు. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యుహారము, ధారణ, ధ్యానం, సమాధిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మొత్తం అంతా చూశాడు. బ్రహ్మంగారు చూసినట్టే చూశాడు. రామాయణం జరగకముందే రాసేసాడు ఒక గొప్ప కావ్యాన్ని. వాల్మీకి అయ్యాడు. చూసారా ఎలా జరిగింది ఆయనకి? అంటే మనము ఏదన్నా చెయ్యాలంటే స్వస్వరూపాన్ని అనుసంధానం అవ్వాలి, దాన్ని స్వస్వరూపాన్ని ధారణ చెయ్యాలి. అంటే నా రూపాన్ని నేను ధారణ చేయాలి. చాలామందికి అనుభవం, ధ్యానంలోకి వచ్చాక నా ముందు ఒక మొహం ఉందండి, అంతా నాలాగే ఉందండి అంటారు. నాలాగే ఏంటి, నువ్వే బాబు అంటాం. అప్పుడే మీ జీవితం ఎండమావులు చల్లబడతాయి. లేకపోతే మై డియర్ ఫ్రెండ్స్ పరిగెడుతూనే ఉంటాము. ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఇది. కనుక ఎప్పుడు రత్నాకరుడు వాల్మీకి ఎలా అయ్యాడో మనం కూడా అలాగా స్వస్వరూపాన్ని అనుసంధానం చేయాలి. స్వస్వరూపాన్ని అనుసంధానం చేయాలంటే దారి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. ఒక్కడే దారి, ధ్యానము. ఇంకే దారి లేదు. అందుకే దీనికి ధ్యానం బ్రహ్మ అని పెట్టుకున్నాం. ఏ దారి లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఉంటే చెప్పండి, నేను కూడా ఆ రూట్లోకి వస్తా. స్వస్వరూపానికి అనుసంధానం అవ్వాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. అన్యదా శరణం నాస్తి. ఇంక వేరే దారి లేదు. కొంతమంది గురువు యొక్క చర్య ద్వారా లేకపోతే శక్తిపాతాల ద్వారా కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. బట్ శాశ్వతమైన సంపద పొందేది నీ ద్వారా, ఎవరి సహాయం లేకుండా నీ ద్వారా నువ్వు పొందేది అది ఒక్కటి మాత్రమే. అది 2వ శ్లోకంలో మనం పరిశీలించుకున్నాం. తర్వాత 3వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. పుస్తకములు చదువ పూర్ణత్వము అబ్బదు, హృదయ సంపుటములు చదవవలయు, పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మను చేర్చును. కాళికాంబ, హంస కాళికాంబ.
పారిశుద్ధ్యం అనగానే మన టాయిలెట్ క్లీనర్లు అనుకోకండి. పారిశుద్ధ్యం అంటే ఆత్మ యొక్క శుద్ధం. పుస్తకములు చదువ పూర్ణత్వము అబ్బదు, హృదయ సంపుటములు చదవవలయు. ఎక్సలెంట్ వర్డ్ ఉంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో హృదయ సంపుట ఒక్క వరల్డ్లోనే ఉంది, అంతా ఎతక్కువ అక్కర్లేదు ఇందులో. హృదయ సంపుట అంటే ఏంటి? పుస్తకంలో ఒక సంపుట ఉంటుంది, పుస్తకంలో ఒక పేజీ ఉంటుంది, అలాగే మన హృదయంలో ఒక పేజీ ఉంటుంది. అంటే మనం చదవాల్సింది హృదయంలో ఉన్న పేజీలు. మీరు పుస్తకాలు ఎన్ని చదవండి ఫ్రెండ్స్, గడిచిన 3000 సంవత్సరాల్లో 5000 యుద్ధాలు జరిగినాయి. ఈ 5000 యుద్ధాల్లో 4500 యుద్ధాలు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగినాయి. కారణం ఏంటంటే వీళ్ళందరూ పుస్తకాలే చదివారు, బైబిళ్ళు చదివారు, ఖురాన్ చదివారు, భగవద్గీతలు చదివారు. ఎవ్వరు హృదయ పేజీ చదవలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే హృదయం అన్న పేజీ చదువుతారో, తమలో ఉన్న హృదయం అన్న పేజీని చదువుతారో వాళ్ళు అశోకుడు అవుతారు, ప్రచ్ఛన్న బుద్ధుళ్ళు అవుతారు. అశోకుడు యుద్ధానికి వచ్చాడు. ప్రస్తుతం మన కళింగపట్నం అటువైపు వచ్చి పూరి, మనం చూస్తున్న పూరి ఉంది కదా, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి యుద్ధం చేశాడు. చాలామంది చనిపోయారు. ఆ పూరి నగరాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇష్టపడక ఎదురు తిరిగారు. చాలామంది చనిపోతారు. చనిపోయిన తర్వాత రాజ్యం హస్తగతం అవుతుంది. యుద్ధం ఎలా జరిగింది, దాని పరిస్థితులు ఏంటి అని చూడడానికి ఆయన వాకింగ్కి వస్తాడు. వస్తే, ఎందుకంటే రాజు ఎక్కడ ఉంటాడు, ఎక్కడో కింగ్ పైన ఉంటాడు, కిందంతా సైన్యం ఉంటారు, ఎంతోమంది సైన్యం, వాళ్ళు చనిపోయి ఉంటారు. ఎంతోమంది స్త్రీలు, తమ భర్తలను కోల్పోయిన స్త్రీలు ఏడుస్తూ ఉంటారు. అదంతా చూసి అప్పుడు అశోకుడు హృదయ సంపుటి చదివాడు. సంపుటి అంటే పేజీ, తన హృదయంలో ఉన్న పేజీ చదివాడు మై డియర్ ఫ్రెండ్స్. అంతే, అశోకుడు బుద్ధుడైపోయాడు. అశోకుడు తన జీవితంలో ఆఖరి యుద్ధం అదే, ఇంక లేదు, యుద్ధాలు లేవు. భయంకరమైన యుద్ధాలు చేశాడు అశోకుడు, ఎంతోమందిని చంపాడో. ఒక్క సెకండ్లో ఆయన హృదయంలో ఉన్న పేజీ చదివాడు. దీనికోసం వేదాలు అక్కర్లా, పుస్తకాలు అక్కర్లా, ఉపనిషత్తులు అక్కర్లా, గురువులు అక్కర్లా, ఏమక్కర్లా. ఒక్క హృదయంలో ఉన్న పేజీ మీరు చదవగలిగితే, మీ హృదయంలో ఉన్న ఒక్క పేజీ మీరు చదవగలిగితే, అది చెప్తుంది మీకు, నిరంతరం చెప్తూనే ఉంటుంది. ప్రతి మనిషికి చెప్తుంది, నరహంతకుడికి కూడా చెప్తుంది. అంతకు పొడిచేటప్పుడు ఎలా పొడుస్తాడు, మీరు సినిమాలో చూడలేదా? పొడిచేటప్పుడు మొహం రౌద్రంగా పెట్టి కస 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 పోడవడం మీరు చూడండి, గాలిస్తే ఇలా పొడుస్తాడు. కోసేవాడు ఇలా కోస్తాడు, చంపేవాడు ఇలా చంపుతాడు. నేను చాలామంది దొంగల్ని, హంతకుల్ని ఇంటర్వ్యూ చేసి చెప్పాను, అరే పొడిచేటప్పుడు నువ్వు ఎలా పొడిచావంటే, నాకు వాడి మంది మండిందండి, కోపం ఉందండి, వేసేసానండి అంటాడు. అది వేసేసేటప్పుడు ఎలా వేసేసామని అడుగుతా. వేసేటప్పుడు వేసానండి అంటాడు. అలా కాదు, ఒకసారి గుర్తు తెచ్చుకో, ఆ వేసేటప్పుడు ఎలా వేసావంటే, ఎలాగందండి కళ్ళు మూసుకుని కత్తితో ఎలా అన్నానండి అంటాడు. వాడు కళ్ళు ఎందుకు మూసాడు? ఎందుకంటే వాడు హృదయం ఒప్పుకోదు కాబట్టి. మాంసం ఎందుకు తింటున్నారు? హృదయం పుస్తకం చదవలేదు కాబట్టి. ఇంకేం లేదు ఫ్రెండ్స్. హృదయములో పేజీ చదివితే ఈ భూమి మీద హింస సంఘటనలన్నీ ఆగిపోతాయి. అప్పుడే పారిశుద్ధ్యము జరుగుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. ఎక్సలెంట్ శ్లోకం ఇది. కాళికాంబ, హంస కాళికాంబ అని ఇస్తాడు. మరొకసారి ఈ శ్లోకాన్ని చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, హృదయపూట చదవనప్పుడు ఎన్ని పుస్తకాలు చదివే ప్రయోజనం లేదు. పుస్తకంలో చదువు పూర్ణత్వము అబ్బదు. మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, పూర్ణత్వం అబ్బదు. ఓన్లీ కాస్త జ్ఞానం వస్తుందేమో. హృదయ సంపుటములు చదవవలయు. ఎప్పుడైతే హృదయ సంపుటంలో ఉన్నాయో అవే చదవలయు. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మను చేర్చు. ఎప్పుడైతే హృదయ సంపుటం ఓపెన్ అయిందో, చదివారో, మీ యొక్క చైతన్యము, శుద్ధ చైతన్యములో ఉన్న పారిశుద్ధ్యం అంతే మురికి కరిగిపోతుంది. అది ఒక్కటే పరమాత్మను చేర్చేది. కాళికాంబ, హంస కాళికాంబ, పరమాత్మను చేర్చేది ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్, హృదయ సంపుటే. ఓపెన్ చేయండి మీ హృదయ సంపుట. హృదయంలో కరుణ లేదంటారా? మాట్లాడుకోవద్దు. ఉన్నది, దయ ఉన్నది, జాలి ఉన్నది, ప్రేమ ఉన్నది, అంగీకారం ఉన్నది, అన్నీ ఉన్నాయి మన హృదయంలో, సమస్తం ఉన్నాయి. కాకపోతే వాటిని మనం చదవట్లేదు. హృదయ సంపుట అంటే హృదయం అన్న పుస్తకాన్ని ఓపెన్ చేయాలంటే ప్రకృతితో ఎక్కువ గడపండి, పిల్లలతో ఎక్కువ గడపండి, పిల్లల యొక్క వర్డ్స్ వింటుండండి, పరవశించండి. ఎక్కువ పరవశంలో నుంచి హృదయం ఓపెన్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, మీకు ఖచ్చితంగా హృదయం ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని సాధనలు చేసినా, ఎంత పుస్తకాలు చదివినా, ఎన్ని గురువు యొక్క లెసన్స్ విన్నా అది సాధ్యం కాదు. హృదయ సంపుట ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. వన్స్ అది ఓపెన్ అయిందా ఇంకా పారిశుద్ధ్యం అయిపోతుంది. అంటే మనలో ఉన్న మలినాలు పోయి ఆత్మ స్వచ్ఛంగా మారిపోతుంది. అది ఒక్కడే పరమాత్మను చేరే మార్గము. ఎక్సలెంట్
శ్లోకం ఇది. కాళికాంబ, హంస కాళికాంబ అంటున్నారు. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. మరొక శ్లోకం చూద్దాం. పుణ్యలోకములకు బోయిన పోకగా పోవువారు వచ్చి బోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకోవాలి. కాళికాంబ, హంస కాళికాంబ. పుణ్యలోకాలకి ఎవరైతే పోతారో, పుణ్యలోకాలకి పోతారు కదా, అంటే ఇక్కడ చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకి వెళ్తారు. పోయిన పోకగా అంటే పోయేవారు పోతుంటారు, పోవువారు వచ్చిపోవుదురు. ఇందులో ఏం పాయింట్ పట్టుకుందామంటే ఆయన ఏం చెప్తున్నారంటే వదిలించుకోవాలి అని చెప్తున్నాడు. ఏం వదిలించుకోవాలో చూద్దాం. పోవువారు దారి వదిలించుకోవాలి అంటే పుణ్యలోకాలకు వెళ్తాం, మరలా ఎందుకు వస్తాం భూమి మీదకి? మనకేమైనా సరదా ఉండి వస్తాం అనుకుంటున్నారా ఏంటి? ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే బకాయి. మీరు ఎక్కడన్నా ఉండండి, మీ ఫోన్ బిల్లు ఎగ్గొట్టండి, వాడు ఎక్కడున్నా మీకు బిల్లు పంపిస్తూనే ఉంటారు. 20 ఏళ్ళైనా పంపిస్తూనే ఉంటాడు. అలాగా మనము వదిలించుకోవాలి అంటున్నాడు ఇక్కడ. వచ్చిపోవు దారి వదిలించుకోవాలి, ఇది అండర్లైన్ చేసుకోండి ఈ శ్లోకంలో. వచ్చిపోవు దారి వదిలించుకోవాలి. ఎందుకు వదిలించుకోవాలి అంటే పుణ్యలోకాలకు వెళ్ళామా, వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి లాగేది ఎవరు? మనల్ని. ఒక హైడ్రోజన్ బెలూన్ను లేకపోతే గాలిపటాన్ని కిందకి లాగినట్టుగా మనల్ని లాగుతారు. ఎవరు? ఒకటి పాశము, మోహాపాశము. నా పిల్లలు, నా వాళ్ళు అనుకున్న పాశము. అందుకే వీళ్ళు చనిపోయి పైలోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనవడికి వస్తాడు, మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత వాడికి అమ్మకు వస్తాడు, మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత వాడికి కొడుకు వస్తాడు. మళ్ళీ ఈ తిరుగుతూనే ఉంటారు. కారణం ఏంటంటే మోహపాశము. నా బిడ్డ, నా తల్లి, నా ఇల్లు, మోహపాశం లాగేస్తుంది కిందకి. 2 పాపపాశము. ఈ 2 కిందకి లాగేస్తాయి. 11 సంవత్సరాలప్పుడు బ్రహ్మంగారు చెప్పిన గొప్ప మాట ఇది మై డియర్ ఫ్రెండ్స్. వచ్చిపోవు దారి వదిలించుకోవాలి. ఇంకేం ఆయన ఏం వదిలించుకోమన్నాడు? వచ్చిపో దారి వదిలించుకోమన్నాడు, ఇంకేం వదిలించుకోవద్దు అన్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషను. మహాభారతంలో ధర్మరాజు పంచపాండవులు తీసుకొని స్వర్గారోహణ వెళ్తాడు. అక్కడ ఫస్ట్ ద్రౌపది పడిపోద్ది, తర్వాత నకులు సహదేవులు ఇలా పడిపోతూ ఉంటారు. లాస్ట్లో ఒక్కొక్కరు పడిపోతుంటారు. కొంచెం కూడా వెనక చోటు ధర్మరాజు. మీకు ధర్మరాజు అత్యంత క్రూరంగా, హీనంగా, దుర్మార్గుడిగా కనపడతాడు ఇక్కడ. అయ్యయ్యో, భార్య పడిపోతే కనీసం ఆగలేదు, ఆమె వెంక కూడా చూడలేదు, నివాళులు అర్పించలేదు అని సన్నాయి నొక్కుతారు. ఆయన వెళ్తుంది ఏంటి? వచ్చిపోవు దారి వదిలించుకోవడానికి. దాని పేరే స్వర్గారోహణం. దాని పేరే ద జర్నీ టు ద హెల్ ఆర్ హెవెన్. నరకానికి పోయే లెక్క అయితే వచ్చిపోయే దారి. వచ్చిపోయే దారి వదిలించుకోవాలని చూడకూడదు, ఇక నడుస్తూనే ఉండాలి. అది రూల్. అదే ధర్మరాజు తమ్ముళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. అదే ధర్మరాజు తన తమ్ముళ్ళు పడిపోతే వాళ్ళ కోసం పరిగెట్టాడు. అదే ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే ఆమె కోసం చాలా చేశాడు. మరి ఇక్కడ ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే అది వచ్చిపోవు దారి. వెనక్కి చూసావా రావాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ కథ మహాభారతంలో ఆఖరిగా వచ్చే స్వర్గారోహణ పర్వంలో స్వర్గారోహణ కథ వింటే మీకు అర్థమైపోద్ది వచ్చిపోవు దారి. ఎవరిని చూస్తున్నారు మీరు? వెనక్క చూసారా, మళ్ళా తిరిగి రావాలి అంటే మళ్ళా మీ బంధం క్రియేట్ అయిపోతుంది. చచ్చేవాడు చస్తాడు, పుణ్యలోకాలకి వెళ్తాడు. ఎక్కడ పోడు, పోవారు పుణ్యలోకాలే. పైన పుణ్యలోకాలే, నరకలోకాలు ఎక్కడ లేవు. నరకలోకం ఎక్కడే ఉంది. ఇక్కడ బాధలు అనిపిస్తున్నారు, అదే నరకం. రంపాలు పెట్టి కోస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? మీకు చక్కగా ఐస్ క్రీమ్ పెడతారు ఏంటి? ఇంజక్షన్లు పడిసి కోసిపారేస్తుంటారు. ఇదే నరకం. కాలుస్తారు, క్యాన్సర్ వస్తే అదంతా నరకం కాదా? ఇష్టమైన తినకూడదు, ఇష్టమైన చూడకూడదు, ఇదంతా నరకం. నరకం పైన లేదు ఫ్రెండ్స్, భూలోకంలోనే నరకం ఉందని అడిగితే. మళ్ళీ ఈ నరకంలోకి రాకుండా ఉండాలంటే వెనక్కి చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. వెనక్కి చూడడం అంటే అటాచ్మెంట్, పాసం వేసుకోకూడదు. మీ బిడ్డలపైన, మీ బంధువులపైన, మీ వాళ్ళపైన వెనక్కి తిరిగే సమస్య లేదు. ముందుకే నెక్స్ట్ జర్నీ టు ద నెక్స్ట్ ఇన్కార్నెన్స్. ఏ ప్లానెట్కి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. ఇంకేంది వెనక్కి? భూలోకం అయిపోయింది, బాయ్ బాయ్. మొన్న ఒక ఆయన భార్య చాలా ఏడుస్తుంది, భర్త చనిపోయాడని. చాలా చాలా బాధల్లో ఉంది. ఆమె నా దగ్గరికి వచ్చింది కౌన్సిలింగ్కి. వస్తే సరేనమ్మా, ఒకసారి మీ ఆయన ఏం చేస్తున్నాడు చూడు, ఇలా చెయ్యి అని చెప్పాను. తెల్లవారుజామున లేసి ధ్యానంలో కూర్చొని అడుగు, మీ ఆయన చూపించమని అడుగు అని చెప్పారు. ఒక ఆయన ఎవరు వచ్చి ఆయన తీసుకెళ్ళారు ఆమె కల్లో జరుగుతుంది. జరిగితే పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళ హస్బెండ్ కనిపించాడు. చనిపోయేటప్పటికి బలహీనంగా జబ్బుతో ఉండి చనిపోయాడు ఆయన హాస్పిటల్లో, హార్ట్ అటాక్ ఏదో వచ్చి.
చనిపోయిన తర్వాత ఇంకా యంగ్గా తయారయ్యాడు. ఇంకా అసలు మంచి ఆయన యంగ్గా ఉండేటప్పుడు, ఉత్సాహంగా ఉండేటప్పుడు ఎలా ఉంటాడు, ఆ డ్రెస్లో ఉన్నాడు, కలర్ఫుల్గా ఉన్నాడు, కూలింగ్ గ్లాసులు పెట్టాడు, డ్యాన్సులు వేస్తున్నాడు, చేతిలో బాటిల్ ఉంది, పండగ చేస్తున్నాడు. చెప్తున్నా వచ్చింది నాకు, ఆమె కల్పించి చెప్తుందా అని డౌట్ కూడా వచ్చింది నాకు. అన్నీ చెప్పేస్తుంది, చూసింది ఆమె స్పష్టంగా. ఏమన్నాడు తెలుసా అండి, ఎందుకు నన్ను సతాయిస్తున్నావు, నన్ను ఎందుకు పీక్కు తింటున్నావు, నీ గోల్ నీదే, నా గోల్ నాదే, నీకు నాకు బాయ్ బాయ్ అయిపోయింది ఇంకా అన్నాడండి. చచ్చిపోయానండి నేను సిగ్గుతో. వీడి కోసం అండి నేను ఇన్నాళ్ళు నా పిల్లల్ని కూడా పట్టించుకుంటూ ఏడిసి చచ్చాను. వాడు నన్ను కనీసం ఎట్టన్నాడు తెలుసండి. వాపోయింది. నేను చెప్పాను, వాడు వచ్చిపోవు దారి వదిలించుకున్నాడు. ఫ్రెండ్స్, ఇలాగే ఉంటుంది జీవితం. ఇది ట్రూత్, నమ్మండి. ఇది బ్రహ్మంగారు 11 సంవత్సరాల వయసులో చెప్పాడు, వచ్చిపోవు దారి వదిలించుకోవాలి అని క్లియర్గా చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి కావాలంటే. ఇందులో నేను ఏది కల్పించి చెప్పట్లేదు, ఆయన చెప్పిని మీకు నా స్టైల్లో విశదీకరిస్తున్నా. పుణ్యలోకములకు పోయిన పోకగా, అంటే పోయినవాడు పోగా, పోవువారు, ఓకే, అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఓకే, పోయేవారు అంటే వచ్చిపోవుచుండ్రు అంటే మళ్ళీ వస్తారు, వెళ్ళిపోతుంటారు. వచ్చిపోవు దారి వదిలించుకోవాలి. ఈ చక్రాన్ని దాటాలంటే ఇంకేం చేయక్కర్లా, మీరు వచ్చిపోయే దారి వదిలించుకోండి. కాళికాంబ, హంస కాళికాంబ, అద్భుతమైన శ్లోకరాజ్యం ఇది. సో ఫ్రెండ్స్, మనం కూడా దీన్ని వదిలించుకుందాం. వదిలించుకోకపోతే మాత్రం మళ్ళా వస్తాం, మళ్ళా వస్తే మళ్ళా మళ్ళా చక్రం. అందుకని రెండే పట్టుకోవాలి మీరు. ఒకటి మోహపాశము, నా బిడ్డ, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా మనవడో, నా చెల్లి, నా అక్క, ఇవన్నీ వదిలించుకోవాలి. వచ్చామా, డ్రామా వేసామా, బాధ్యత పూర్తి చేసామా, బాయ్ బాయ్, అంతే, టాటా వీట్కోలు, అంతే. 2 కర్మపాశము, దుష్కర్మలు చేయకుండా పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు చేసినా నేను చేయట్లేదు అన్నట్లు ఉండాలి. అప్పుడే ఈ 2 మిమ్మల్ని వదులుతాయి. ధర్మరాజులాగా ఫిజికల్ బాడీతో యాస్ట్రల్ వాళ్ళకి వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ధర్మరాజుకు ఒక్కడికే లేదు, అది అందరికీ ఉంది. మనం వెళ్ళట్లా, మనం వదిలించుకోవాలా, అంతే తేడా. ధర్మరాజు వదిలించుకున్నాడు, ద్రౌపది పడిపోయింది, మంచిది, వెళ్తానే ఉన్నాడు. తమ్ముళ్ళు పడిపోయారు, మంచిది. నీకు అత్యంత ప్రియమైన అర్జునుడు పడిపోయాడు, మంచిది, వాడికి కూడా బాయ్ బాయ్, నెక్స్ట్ నువ్వేరో. నెక్స్ట్ భీముడు పడిపోయాడు, వెనక్క కూడా చూడలేదు. అప్పుడు వచ్చింది పుష్ప విమానం. ఇది కొంచెం స్వార్థంలో కనిపిస్తుంది, కానీ ఇదే ట్రూత్ మై డియర్ ఫ్రెండ్స్. ట్రూత్ ఎప్పుడు ట్రూతే, దాన్ని మార్చలేము. అది రియాలిటీలో జీవించాలనుకుంటే మీరు వచ్చిపోయే దారి వదిలించుకోండి, మోహంలోంచి బయటికి రండి. థ్యాంక్ యూ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. బ్రహ్మంగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషితములు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. భగవంతుడికి రూపాన్ని కల్పించి కర్మకాండలు పెంచి కలుషితం చేసి ధర్మ మార్గాన్ని ధ్వంసం చేశారు. కాళికాంబ, హంస కాళికాంబ అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రూపరహితుడు, ఇది పట్టుకోండి. భగవంతుడికి రూపం ఉందా? లేదు, రూపరహితుడు. రూపరహితుడు అనగానే భగవంతుడికి ఏ రూపం లేదు, కాంతి ఉంటాడు అంటారు. అది కూడా రూపమే కదా, కాంతి కాదు, సున్నా కాదు, ఇంకోటి కాదు. నువ్వేదైతే అనుకుంటున్నావో అందులో ఉండడు, ఏ రూపంలో అయినా వస్తాడు. ఏ రూపంలో అయినా ఉండేదాన్ని రూపరహితుడు అంటారు. రూపం లేకుండా ఉండడం అంటే అర్థం మై డియర్ ఫ్రెండ్స్ గాలిలో ఉండడం కాదు, ఏ రూపంలో ఉంటాడు. అణువులా ఉంటాడు, నక్షత్రంలా ఉంటాడు, మీ ఇంటి ముందున్న బొచ్చుకొక్కలా ఉంటాడు, మీ ఇంట్లో బొచ్చుకొక్కలా ఉంటాడు, రోడ్డు మీద ఉన్న గజ్జికొక్కలా ఉంటాడు, నేను తిడుతున్న నీ శత్రులా, ఏ రూపంలో అయినా ఉంటాడు. అన్ని డైమెన్షన్స్ తిరుగుతుంటాడు. అది మీరు పట్టుకోవాలి. అది పట్టుకుంటేనే అప్పుడు రూపరహితుడు నన్ను పట్టుకున్న అర్థమవుతుంది మీకు. భగవంతుడు అర్థం లేకపోతే అప్పటిదాకా లేదు. ఇక్కడ రూపరహితుడిని పట్టుకోకుండా ఒక రూపాన్ని కేటాయించి ఇంకా రకరకాలు అయిపోయినాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు భక్తి యోగం ఎంతగా మారిపోయిందో మీకు తెలియందా? ఏ గుడికి వెళ్ళండి, రేట్లు కట్టి మా దేవుడు పెద్దోడు అంటే మా దేవుడు పెద్దోడు. మా విశాఖపట్నంలో పెద్ద చేస్తారు విఘ్నేశ్వరుడిని, ఎందుకంటే పెద్ద విఘ్నేశ్వరుడు. ధర్మ మార్గము ధ్వంసము చేసిరి. నేను చెప్పట్లేదు, నా మీద ఎవరు కోపడకండి. క్లియర్గా బ్రహ్మంగారు చెప్తున్న స్టేట్మెంట్స్ ఇవి. రూపరహితము కల్పించి కర్మకాండలు పెంచి ధర్మ మార్గములు ధ్వంసము చేసిరి. వాళ్ళు చేశారు అన్నది పక్కన పెట్టేసి
మనము ఎలా ఉండాలి, మనం అర్థం చేసుకోవాలి అన్నది మీరు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయడం ఎందుకు? కనుక ఈరోజు నుంచి భగవంతుడు రూపరహితుడు అనగానే మన ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ ఇసిరేయటం కాదు. ఇదొక పెచ్చ మళ్ళా. రూపరహితుడు అనగానే అయితే ఈ ఫోటోలో ఉన్న దేవుడు కదని తొక్కి పారేసేవాళ్ళు మూర్ఖులు ఉన్నారు. అది కాదు, ఏ డైమెన్షన్లో అయినా ఉంటాడు. ఆ ఫోటోలో ఉంటాడు, ఆ విగ్రహంలో ఉంటాడు, ఆ పూజారి రూపంలో ఉంటాడు. ఒకసారి మహాతార్ బాబాజీని ఎత్తుక్కుంటూ లాయర్ మాసాడు. చాలా రోజులు కనిపించడు బాబాజీ. కనిపించకపోతే లాయర్ మాసాడు ఒకరోజు ఒక దేవాలయం దగ్గర ఉంటాడు. దేవాలయంకి వెళ్తాడు. అక్కడ గోడ మీద కూర్చుంటాడు. అందరూ అంటారు లోపలికి రండి అంటాడు. భగవంతుడికి రూపమే లేదు, శివలింగం దండం పెడతారేంట్రా అంటాడు. వెళ్ళండి అంటాడు. విశ్వమంతా నిండి ఉన్నాడు దైవం, ఆ శివలింగంలో ఉన్నాడరా అంటాడు. అన్నప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆయన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు. లోపల నుంచి మహాతార్ బాబాజీ బొడ్లు అడ్డంగా పెట్టుకొని ఓం నమస్తే వస్తుంటాడు సామాన్య భక్తుల్లాగా. ఆయన చూసి ఈయన ఆశ్చర్యపోతాడు. బాబాజీ మీరు లోపల నుంచి వస్తున్నారా, మీరు అందున పూజ చేసి వస్తున్నారా అంటాడు. నా సంగతి సరే కానీ నువ్వేమన్నావా అంటాడు. విశ్వమంతా నిండి ఉన్న దైవం ఆ రాయిలో ఉన్నాడా అన్నాను బాబాజీ అంటాడు. విశ్వమంతా నిండి ఉన్నాడు అన్నప్పుడు ఆ రాయి విశ్వంలో ఒక భాగం కాదా అంటాడండి. ఇది అర్థమైతే మీకు రూపం అనేది అర్థమైపోద్ది. భగవంతుడు రూపరహితుడు అని చెప్పేసి దేవాలయాల్ని, శివలింగాల్ని, లేకపోతే దేవుడి రూపాలని విమర్శించి తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మూర్ఖులు వాళ్ళందరూ నన్ను అడిగితే. అది తప్పు. విశ్వమంతా నిండి ఉన్నాడు అన్నప్పుడు ఆ శివలింగం విశ్వంలో భాగమే కదా, అది కూడా దైవమే. దాన్ని ఎందుకు నువ్వే తీసేస్తున్నావు? శివలింగంలో మాత్రమే దైవాన్ని చూడొద్దు, శివలింగానికి వెనకనున్న ఎలక పిల్లను కూడా దైవంలా చూడు, ముందునున్న పూజారి గారిని దైవంలా చూడు, ఆ నీళ్లు మోసుకొస్తున్న పని వాళ్ళని దైవంలా చూడు, ఆ గుళ్ళో ఉన్న ప్రతి రాయిని అది చెప్తున్నారు. అది రూపరహితుడు అంటే ఫ్రెండ్స్. రూపరహితుడు అంటే రూపం లేనివాడు కాదు, ఏ రూపంలో అయినా ఉండేవాడు. ఇది క్లారిటీ తెచ్చుకోండి. అది చెప్తున్నారు ఈయన ఇక్కడ. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. తర్వాత శ్లోకం. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా, మంచి తీర్థము మన పంచ నుండే దివ్య తీర్థమిదిగో దేహమందున్నది కాళికాంబ, హంస కాళికాంబ. అద్భుతమైన శ్లోకరాజ్యం ఇది మై డియర్ ఫ్రెండ్స్. తీర్థ యాత్రలందు దేవుడు ఒక్కడే కదా అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. తీర్థయాత్రలు ఎన్ని తిరగండి అన్నిటికీ ఒకటే. గంగామాత అంటారు, అది ఏ రూపాల్లో ఉన్నా కానీ ఓకే. మన దేహములో ఉన్న దివ్య తీర్థమునే చూడండి అంటున్నాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే దేహమునందు దివ్య తీర్థం ఉంది అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దివ్య తీర్థం వేర్ ఇన్ అవర్ బాడీ. ఒకసారి పంచపాండవులు మహాభారత సంగ్రహం అయిపోయిన తర్వాత పాపం పట్టుకుంది మనకని చెప్పేసి చాలామందిని చంపాం కదా, పాపం పట్టుకుంది మీకు అని ఎవడో చెప్తారు కదా. అవునా, సరే ఇప్పుడు ఏం చేయాలైతే మీరు అన్ని పుణ్య నదుల్లో స్నానాలు చేసిరండి అంటారు. అని ఒక సొరకాయని ఇస్తారు. కృష్ణుడు వచ్చి ఒక సొరకాయని ఇస్తాడు. నేను రాలేను కానీ నా బదులు ఈ సొరకాయ తీసుకెళ్ళండి అని చెప్పి సొరకాయని ఇస్తాడు. అన్ని నదులకు వెళ్ళి స్నానం చేసి దాని సొరకాయ కృష్ణుడు అనుకొని దాన్ని నీళ్ళలో ముంచి మొత్తం మీద 10 రోజులకు 20 రోజులకు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన సందర్భంగా ఒక పార్టీ పెడతారు, భోజనాలు పెట్టినప్పుడు కృష్ణుని అడుగుతాడు, బాబా నీ తరపున సొరకాయని తీసుకెళ్ళి అన్ని చోట్ల స్నానాలు చేయించాము, బోట్లు పెట్టాము, ఇదిగో ఇది పర్ఫెక్ట్గా ఉంది, అయితే ఇప్పుడు ఈ సొరకాయని ఏం చేయాలంటాడు. దాన్ని చిన్న చిన్న మొక్కలుగా తరిగి మీరు ఇప్పుడు విందు భోజనం పెడుతున్నారు కదా, ఆ కూరలో సాంబార్లో కలిపి అంటాడు. అలాగని చెప్పి దాన్ని కట్ చేసి కలిపేస్తారు. కూరలో పాడైపోతాయి, అన్నీ చేదైపోతాయి. నువ్వు చూసుకోకుండా ఇచ్చావు, సొరకాయ చేదు సొరకాయ ఇచ్చావు బావా అంటాడు. పంచపాండవులు అంటారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నాకు తెలిసి అది చేదు సొరకాయ అని తెలిసే ఇచ్చాను. అయితే అన్ని నదుల్లో అన్ని తీర్థయాత్రల్లో మీరు అన్ని తీర్థయాత్రలు చేసి అందులో ఉన్న పుణ్య నదుల్లో మునుగుతారు కదా, సొరకాయని అందుకే ముంచమన్నాను, చేదు పోలేదా? మనిషి పాపాలే పోయినప్పుడు దాని చేతి ఎందుకు పోదని నేను ముంచమన్నాను, పోలేదా? దాని చేదే పోలేదు, మీ పాపాలు ఎట్రా పోతాయి అంటాడు. ఎన్ని నదుల్లో మునిగి ఉంటాం మనం చెప్పండి. నదుల్లో మునిగితే పాపాలు పోతాయా మై డియర్ ఫ్రెండ్స్? మరి ఎందుకు నదుల్లో మునిగితే పాపాలు పోతాయి అని చెప్పబడింది అంటే మీరు ఆ తీర్థంకి వెళ్ళి ఆ తీర్థం యొక్క విశిష్టత, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తీసుకుందాం. తిరుమల వెళ్ళండి, తిరుమల యొక్క ఆ క్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకోండి. ఆ క్షేత్రం ఎందుకు వచ్చింది, వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చాడు, అసలు అందరికీ జీవించే హక్కుని ఆయన ఎలా కల్పించాడు, ఆ దివ్య క్షేత్రంలో ఉన్న ఋషులు ఎంతమంది వచ్చారు, అక్కడ వాళ్ళు ఏం చేశారు, మనం కూడా వాళ్ళు చేసినట్టు ధ్యానం చేయాలి.
ఆ తర్వాత అక్కడ కోనేరులో మునగాలి, కోనేరులో మునిగితే పాపాలు పోతాయి. పోయిన వాళ్ళు ఉన్నారు, కోనేరులో టింగ్ టింగ్ అని మునగానే పాపం పోద్దా? అట్టయితే అందరూ బకెట్తో నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో వరకు పోసుకోవచ్చు. సరే, కాశీ నది ఒక్కసారి కాశీ నదిలో మునిగితే, గంగా నదిలో మునిగితే చాలు, ఇంక కోటి జన్మల పాపాలని రాసి పెట్టేశారు. అట్టయితే కాశీ నది ఒడ్డున ఎంతమంది జీవిస్తున్నారు? వాళ్ళందరూ పాపాలు పోయినాయా? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి తెలుసా కాశీలో? మొత్తం బెనారస్లు అంతా జబ్బులే. అక్కడ భయంకరంగా ఉంది. ఎంతమంది వచ్చారు చూశారు కదా టీవీల్లో. అందరినీ కాశీ నది ఒడ్డున పడుకోబెట్టారు, దాదాపు కొన్ని వేల మందిని. పాపాలేం పోలా? నదుల్లో మునిగితే పాపాలు పో ఫ్రెండ్స్. నీలోన తీర్థం ఉన్నది, తిరుమల వెంకటేశ్వర తీర్థం లోపల ఉన్నది. దాని పేరే రియలైజేషన్, దాని పేరే పశ్చాత్తాపం, దాని పేరే పరివర్తన, దాని పేరే మార్పు. మరొక్కసారి చూడండి, మీ లోపన తీర్థం దేహము నందున్నది, దేహమందున్నది దివ్య తీర్థం ఎదుగో. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతమో చూడండి. చాలామంది పెద్దవాళ్ళకి నేను పలానా తీర్థంకి వెళ్ళలేకపోయినని బాధపడుతుంటారు. దయచేసి మీ బాధను తీసి అవతల పడేయండి. దివ్య తీర్థం మీ దేహంలో ఉంది. దివ్య తీర్థం ఇది. కొన్ని వేల లక్షల నదులు కలయిక తీర్థం ఇది ఈ దేహం. దాన్ని అత్యంత పవిత్రంగా చూడండి. సాధన పెంచండి, మీ లోపలికి మీరు వెళ్ళండి, మీ తీర్థంలో మీరు స్నానం చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నాడు కాళికాంబ, హంస కాళికాంబ. తర్వాత శ్లోకం చూద్దాం. సో ఫ్రెండ్స్, బ్రహ్మంగారు ఇచ్చిన గొప్ప శ్లోకాల్లో మనం ఆయన 11 సంవత్సరాల వయసులో బాలుడిగా ఉన్నప్పుడు రచించిన ఈ గొప్ప దివ్య జ్ఞానామృతాన్ని తాగుతున్నాం. మళ్ళీ చూడండి, ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పసగి ఉన్నాడయా. వండర్ఫుల్ శ్లోకం మై ఫ్రెండ్స్. ఉత్తమోత్తములో ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట అంటే, ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పట్టుకొని బ్రహ్మమవుతారో వారికి ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడు. ఎంతమంది ధ్యానం చేసేటప్పుడు కళ్ళు రెండు మూసుకొని చూడండి. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నది ఆయన ప్రయోగం చేసింది. ఇది మధ్యలో ఎవరు రాసింది కాదు. ఇది ఇవన్నీ నేను ఆ బుక్లోంచి మొక్కలు కట్ చేసి నేను పెడతాను. నేను రాస్తే మళ్ళీ మీరు నేను రాశాను అనుకుంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల బ్రహ్మము ఉంటే, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బ్రహ్మాన్ని చేరితే వాళ్ళకి అత్యంత అద్భుత జీవితం. ఏంటి ఆ జీవితం? వారి ముసుగులో, అంటే వారి లోపల ఉన్న శివుడు, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడు. శివుడు కూర్చొని ఉన్నాడు లోపల. ఎంతమంది ధ్యానం చేస్తే ధ్యానాన్ని వాళ్ళు ఎట్టొస్తున్నాయి? వాళ్ళు ఏంటి వైకుంఠం వెళ్ళి చూశారు అనుకుంటున్నారా? కాదు, లోపల ఉన్న శివుని చూశారు. ముసుగులో ఉన్న శివుడు పొసగి ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శివుడు ఎక్కడున్నాడయ్యా అంటే ముసుగులోన పొసగి ఉన్నాడు, ఎక్కడో లేడు అని పట్టుకోవాలి. ఒక గురువుగారు ఉన్నారు. దానికి ఒక చిన్న ఉపమానం చెప్తే మీకు ఇంక ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా అద్భుతమైన జ్ఞానామృతం ఉన్న దివ్య గూళికలు ఇవి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానము మిగతా జ్ఞానాలు అన్నింటిలో ఒక ఎత్తు అయితే, ఈ కాళికాంబ శ్లోకాలు మాత్రం చాలా చాలా అద్భుతమైనవి. ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. గురువుగారు దగ్గర చేరతాడు. వాడు తిండి ప్రియుడు అనమాట. ఒకరోజు పండగ వస్తుంది. అయ్యా మా అందరం ఉపవాసం, రేపటి భోజనాలు లేవని చెప్తారు. వారం రోజుల పాటు ఎవరికి భోజనాలు లేవంటాడు. గురువుగారు చెప్తాడు, గురువుగారు నేను భోజనం లేకపోతే నేను ఉండలేనండి అంటాడు. సరే, ఓ పని చేయి, నీకు కాస్త బియ్యము పప్పు ఉప్పులు అవి వెచ్చాలు ఇస్తాను, నువ్వు అదిగో దూరంగా ఉన్న కుటీరంలోకి వెళ్ళిపో, నువ్వు అక్కడ వండుకొని నువ్వు తిని నీ ఇష్టం అంటాడు. గురువు మంచోడు అనమాట. సరే అని వాడు ఒక్కడే కదా, ఒక రోజుకు సరిపడా ఇస్తాడు, వారానికి సరిపడా ఇస్తాడు. వారానికి సరిపడా ఇస్తే 3 రోజులకు సరిపడా ఇస్తాడు. ఇస్తే మళ్ళీ రెండో రోజు వస్తాడు. రెండో రోజు వచ్చి గురుగారు వెచ్చాలంటాడు. అదేంట్రా నిన్న ఇచ్చేసాను కదా, ఉప్పులు పప్పులు అన్నీ ఇచ్చేసాను కదా అంటే, నిన్న నా ఒక్కడికే ఇచ్చారు కానీ రాముడు వచ్చాడు భోజనంకి అంటాడు. రాముడు రావడం ఏంట్రా అంటాడు. అంతే కదా, మీరే కదా భోజనం తినే ముందు రాముల వారికి నైవేద్యం పెట్టి తినమన్నారు, అందుకని రాముడు పిలిచాను, రాముడు వచ్చాడు, ఇద్దరం తింటే ఆడ సరిపోద్దండి మీరు ఇచ్చింది, అందులో రాముడు మంచి ఆకలి మీద ఉన్నాడు, బాగా తినేసాడని అంటాడు. వీడు బాగా తినేసి అబద్ధాలు చెప్తున్నాడు. సర్లే, తినే దాని దగ్గర మనం ఎందుకు లెక్క కట్టాలని చెప్పేసి మళ్ళా రెండో రోజు, అయితే ఇప్పుడు ఎంతమందికి ఇవ్వాలంటావు, మరి రాముడు వచ్చాడు, మరి రేపు వస్తాడో ఎవడో తెలుసు అంటాడు. సరే తీసుకోరా ఆయన అని ఇచ్చేస్తాడు ఇద్దరికి. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వస్తాడు, గురుగారు 3వ వ్యక్తిని తెచ్చాడు ఆయన అంటాడు. 3వ వ్యక్తి ఎవడరా అంటే లక్ష్మణుడు తెచ్చాడు ఈసారి అని. ఆహా సరే అయితే ఓకే అని ముగ్గురికి ఇస్తాడు.
తర్వాత నలుగురికి, తర్వాత 5గురికి, ఇలా రోజు రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు వాళ్ళందరూ వచ్చి తినేస్తున్నారు, వాళ్ళందరికి వండుతున్నాను నేను, 5గురికి ఇవ్వాల్సిందే అంటాడు. ఆయనకి బాగా కాలుతుంది. అరే ఏదో లే పాపం తిండి దగ్గర ఎందుకు లెక్కలు కట్టడం అని నేను జాలి పడిస్తుంటే 5గురు తిండి నువ్వు ఒక్కడే తినేసి వాళ్ళ మీద తోస్తావు, నువ్వు బుద్ధి లేనివాడా అని తిడతాడు. ఏంటండి ఏం మాట్లాడతారండి మీరు, ఏం మాట్లాడుతున్నారు రండి చెప్తాను అంటాడు. ఒరే మేము రోజు అనుష్ఠానాలు చేసి ఇక్కడ నిన్ను మంత్రాలు చదివి నిన్ను యజ్ఞాలు చేసి నిన్ను బాధలు పడుతుంటే ఇట్రాని రాముడు అటు వస్తాడరా, నీకు ఎంత అబద్ధానికి కూడా అద్దు ఉండాలరా అంటాడు. అయ్యా మీకు నమస్కారం రండి కావాలంటే అంటాడు. ఈయన వెళ్ళేటప్పటికి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు, ఇంకా జాంబవంతుడు ఆయన కూడా వస్తాడు ఆ రోజు భోజనానికి. ప్లస్ వీడు ఒకడు 6గురు భోజనాలు అంటూ ఉంటారు. గురువు గారికి గుండె అయిపోద్ది. అప్పుడు అర్థం అవుద్ది, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడు. ఏమి చేయక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్, ముసుగు తీయండి చాలు. ఎన్ని ముసుగులు వేసామనుకున్నారు, పర్వాలేదులే ఆ ముసుగు పేరు సదుపాయ శాస్త్రం. ఆ ముసుగు పేరు మళ్ళీ నోట్ చేసుకోండి, సదుపాయ శాస్త్రం. అలా చేయకూడదని శాస్త్రం ఉందనుకోండి, పర్వాలేదులే శనివారం నాడు మాంసం తినకూడదు, దర్శనంకి వెళ్తున్నారు తిరుపతి దర్శనంకి, మరి ఎట్టండి తినేసాం, చికెన్ బిర్యానీ తినేసాం, పర్లేదులే తలస్నానం చేస్తే మంచిది, తలస్నానం చేస్తే పోద్ది. ఏడపోద్ది. ముసుగులోన శివుడు, ముసుగులు వేసామని అర్థం. ముసుగులోని శివుడు అంటే వాడి మీద ముసుగులు వేసాం, శివుడు ఉన్నాడు, శివుడు లేకపోతే వేరే విషయం, అసలు ఇంతసేపు మాట్లాడుకోవద్దు మనం. ప్రతి ఒక్కళ్ళలో ఆ శివుడు ఉన్నాడు, కాకపోతే ముసుగులు వేసాము. మరొకసారి చూసుకొని కావాలంటే ఆ శ్లోకాన్ని మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన శ్లోకం, శ్లోక రాజ్యం ఇది. ఉత్తమోత్తముల ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసిగాను బ్రహ్మమగుట. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి పంక్తులరసి అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస లైన్లో ఉంటారో వాళ్ళు బ్రహ్మమగుతారు. వాళ్ళకి మాత్రమే ముసుగులోన శివుడు పసిగి ఉన్నాడని అర్థమవుతుంది. కాళికాంబ అంటున్నాడు. చాలా అద్భుతమైన శ్లోకం మై డియర్ ఫ్రెండ్స్. కనుక లోపల ఉన్న శివుడిని బయట తీయాలి. వీడు మాట్లాడుతుంటాడు ఎప్పుడు, ఆ శివుడు వద్దు, అది అన్యాయం, అధర్మం అంటూ అరుస్తుంటాడు. నోర్మి అబ్బా మనం అటు చేయకపోతే అట్టా అని ముసుగేసేస్తారు. మాంసం కొట్టి వెళ్ళే వాళ్ళందరూ ఆ జంతువుని చంపినప్పుడు చూస్తారు, వెంటనే కళ్ళు తిప్పుకుంటారు, వెంటనే లోపల ఉన్న శివుడు అంటాడు, అబ్బా చూడు ఎలా చచ్చిపోతుందో, పర్లేదులే మనం తినకపోతే ఏమైంది, ముసుగేసేస్తారు. అవతలను దోచుకునేటప్పుడు లోపల నుంచి శివుడు అంటుంటాడు, రే ఏంద్రే నువ్వు చేస్తున్నావు అని, పర్లేదులే వాడికి మాత్రం చెప్పితే ఎట్టా అంటాం, మనం బతకాలి కదా అంటాం. ప్రతి ఒక్కళ్ళలో అధర్మ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి, దొంగ పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి, ప్రజలను దోపిడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి, జంతువులను చంపే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ లోపల శివుడు మాట్లాడుతుంటాడు మై డియర్ ఫ్రెండ్స్. వాటి మీద ముసుగేయకుండా ఉంటే చాలు. అవునా వద్దా తప్ప, సరే ఓకే చాలా ఇంకా అయిపోయింది, అదే బ్రహ్మం. దీనికోసం ఎంత పెద్ద సాధన చేయాలా? ముసుగులో నా శివుణ్ణి బయట తీయాలంటే పెద్దగా సాధన చేయకర్లా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టి పెడితే చాలు. బ్రహ్మంగారు అంత సింపుల్గా స్ట్రైట్ పాయింట్, డైరెక్ట్ పాయింట్, టూకీగా చెప్పేశాడు. అస్సలు కష్టమైన పని ఏం లేదు. కాకపోతే దాన్ని కావ్యాల్లో పెట్టి గందరగోళం చేసి కష్టం చేశారు. అమ్మో అదేదో పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మీ ముసుగులో ఉన్న శివుడు బయటకు వస్తాడు. ఇక మీకు ఎవరు చెప్పక్కర్లా, మీకు మీరే. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. కాయమనడి విల్లు కదలకుండగా బట్టి బుద్ధి అనేది నారి పారలకొండ మనసనేటి ఎంబు మరి గురిసేయరా. ఇది ఒక అద్భుతమైన శ్లోకం. కాయం అంటే ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీని విల్లులా చేయాలి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే సాధన చేయాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. సాధన చేయాలంటే ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. ఫస్ట్ ఫిజికల్ బాడీ, అది విల్లు అనుకోండి. అంటే మన ఫిజికల్ బాడీ విల్లు, శరీరం విల్లు, బుద్ధి నారి. అంటే ఒక బాణంలో ఏమేమి ఉంటాయి, ఆ విల్లు ఉంటుంది, బుద్ధి తాడు ఉంటుంది, నారి. మనసు బాణం. అంటే ఫిజికల్ బాడీ విల్లు అయితే, బుద్ధి నారి అయితే, మనసు బాణం అవుతుంది. గురుచూడు వదులు బాణం వెళ్ళి ఆత్మకు తగులుతుంది. అంటే ఏం చెప్తున్నాడంటే శరీరాన్ని కదల్చకుండా ఉంచాలి. చూడండి మళ్ళీ శ్లోకం చూడండి కావలిస్తే, శరీరాన్ని కదల్చకుండా ఉంచాలి. కాయమనడి విల్లు కదలకుండా అంటే శరీరాన్ని కదల్చకుండా. మొత్తం ధ్యానమే, మీకు బ్రహ్మంగారు చెప్పే పాయింట్స్ మొత్తం ధ్యానమే, చూసుకోండి కావలిస్తే. కాయమనే విల్లు కదలకుండా,
కదలకుండా. ఓకే, కదలలేదయ్యా, నెక్స్ట్ ఏం చేయాలి? బుద్ధి అటు ఇటు వెళ్తుంటుంది కదా, బుద్ధి ఆడేం చేశాడు వీడేం చేశాడు అంటుంది. దాన్ని పొరలకుండా అంటే దొల్లకుండా, కదలకుండా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పెట్టండి, అటు వెళ్తుంటుంది, ఆగు 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 అనాలి. ఓకే, తర్వాత మనసు అనేది గురి చెయ్యి, అప్పుడు మనసు గురి అవుతుంది. కాళికాంబ, హంస కాళికాంబ, ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శరీరం అన్న విల్లు, బుద్ధి అన్న నారి, మనసు అన్న బాణాన్ని ఎక్కుపెట్టు, గురి చూడు, ఆత్మన కొట్టు. అర్జునుడు మత్స్యంత్రాన్ని ఎలాగే కొట్టాడు, తిరుగుతున్న మత్స్యంత్రాన్ని కొట్టాడు. సాధ్యమా? నీళ్ళలో చూసి మత్స్యంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని పట్టాడు, విశ్వ విజేత అయ్యాడు. కదలకూడదు. ధ్యానంలో కూర్చొని కదులుతుంటారు, మాటికి ఇలా ఊగుతుంటారు, కాళ్ళు చాపుతుంటారు, కదలకూడదు. అంటే మీరు ధ్యానంలోకి వెళ్ళే కొంతమంది షివరింగ్ అవుతుంటారు, అది కాదు. కదలకూడదు, కాళ్ళు ఎలా కూర్చున్నా అలా కూర్చోవాలి అంతే. బుద్ధిని అటు ఇటు పొరలనేయకుండా చేయి, అంటే బుద్ధిని పరిగెట్టించుకో. మనస్సుని కేంద్రీకరం చేయి శ్వాస మీద. ఉచ్ఛ్వాస నిశ్వాస కాసేపటికి ఇది సెంటర్ పాయింట్కి వస్తుంది. ఎప్పుడైతే అది సెంటర్ పాయింట్కి వచ్చిందో ఇక వదులు బాణము అంటే ఏం మీరు చేయకర్లు, ఆటోమేటిక్ జరిగిపోతాయి, టాక్మని వెళ్ళిపోతుంది, ఆత్మను చేరుతుంది. అర్జునుడు మత్స్యంత్రాన్ని ఎలాగైతే కొట్టి సాధించాడో, ఏకలవ్యుడు ఎలాగైతే శబ్దభేదితో శబ్దాన్ని విని బాణమేసి సాధించాడో, అలాగ మనం ఆత్మని అందుతాము అంటున్నాడు. కాళికాంబ, హంస కాళికాంబ. ఇంకొక శ్లోకం చూద్దాం. ఇందులో కాళికాంబ, హంస కాళికాంబ అని ప్రతి శ్లోకంలో మీకు వస్తుంది. ఈ శ్లోకంలో ఏమంటాడు చూడండి. అసలు కాళికాంబ అంటే ఏంటో చెప్తున్నాడు. కాళికాంబ అనుట లీలా వినోదంబు కాదు కాదు, హంసకాళికాంబ, హంసకాళికాంబ ఆత్మకాళిక సుమ అంటున్నాడు. అంటే మాటికి కాళికాంబ, హంసకాళికాంబ అంటున్నాడండి. ఈ కాళికాంబ ఎవరండి? వాళ్ళ ఆవిడ పేరా, లేకపోతే ఈ హంస ఎవరండి? వాళ్ళ అమ్మాయి పేరా? ఈ మనం డౌట్ వస్తుంది మనకి. వీళ్ళు ఎవరండి? వాళ్ళ బంధువులా, లేకపోతే ఆయనకున్న బిరుదులా, ఏదో ఒకటి వస్తుంది కదా, దాని అర్థం చెప్తున్నాడు. కాళికాంబ అంటున్నాను, ఆ కాళికాంబ అన్నది లీలా వినోదం కానట్లేదు, సరదాగా చెప్పట్లేదు నాయన, మా పిల్లల పేర్లు కాదు నాయన అని చెప్తున్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, కాళి అంటే ఆత్మ, అంబ అంటే శక్తి, హంస అంటే శ్వాస. కాళి అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కాళి అంటే మీకు మొత్తం అన్ని శ్లోకాల్లో కాళికాంబ, హంస కాళికాంబ వస్తుంది. కాళి అంటే ఆత్మ, అంబ అంటే శక్తి, హంస అంటే శ్వాస. అందరూ తెలిసిందా? హంస అంటే శ్వాస. అది మీరు ఏ డిక్షనరీలో దొరుకుకుండా హంస అంటే శ్వాస అని వస్తుంది. ఎప్పుడైతే ఈ శ్వాసని శక్తిగా మార్చామో అంటే అంబ, ఎప్పుడైతే ఈ శ్వాసను శక్తిగా మార్చామో ఆత్మశక్తి విపరీతమైన శక్తితో విరాజిల్లుతుంది. అది కాళీమాత అంటే. కాళీమాత అనగానే మళ్ళీ పెద్ద తలకాయి పుర్రులు ఇవన్నీ కాదు దాని అర్థం. ఓకే, కాళికాంబ, హంస కాళికాంబ అన్న శ్లోకం పదే పదే వస్తుంటుంది మీకు, ఆ చరణం పదే పదే వస్తుంది, దాన్ని పెట్టుకోండి. తర్వాత దృష్టి అన్న శ్లోకం ఒకటి ఉంది, చాలా అద్భుతమైన శ్లోకం ఇది, దాన్ని చూద్దాం. దృష్టి నిలపనేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపడేని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును. కాళికాంబ, హంస కాళికాంబ, చాలా ఎక్సలెంట్ శ్లోకం ఇది మై డియర్ ఫ్రెండ్స్. దృష్టి నిలిపితే దేవుడు దిగి వస్తాడు, దృష్టి నిలపకపోతే నష్టపోతాడు. అంతే, రెండు మొక్కలో తేల్చేశాడు. దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దృష్టి నిలిపామా దేవుడు దిగి వస్తాడు, దృష్టి నిలపలేదా రాడు, అంతే, నష్టపోతావు. అంతే, ఈయనేం నాశనం అయిపోతావు అని చెప్పట్లా, నష్టపోతావు, జీవితం నష్టపోతావు, మళ్ళీ వచ్చి జన్మలో ప్రయత్నం చేసుకోవడం అంతే. అందుకని ఇక్కడ దీన్ని దృష్టి అన్న పాయింట్ పెట్టుకోండి. దృష్టి ఉంటేనే దేవుడు దిగి వస్తాడు. చాలామంది ధ్యానం మొదలు పెడతారు, ఆధ్యాత్మిక సాధనలోకి వస్తారు, తాము ఎంతో ఎదగాలని ఎన్నో కష్టపడతారు. కొంతకాలం తర్వాత దాని నుంచి నెమ్మదిగా దృష్టిని పక్క మళ్ళిస్తారు సాధన మార్గం మీద. ఎందుకంటే ఏదో కారణాలు చెప్తారు. ఆయన మంచోడు కదని చెప్తారు, నాకు ధ్యానం నేర్పించిన ఆయన మంచోడు కదని చెప్తాడు, లేకపోతే మా ఆయన ఊరుకోవట్లేదని చెప్తారు. ఈ ఎన్ని కారణాలు చెప్తారో నాకైతే. డైలీ ధ్యానం చేసేది ఒక ఆమె, 4 నెల రోజులు చక్కగా ఎదిగింది, మళ్ళీ ఒక 6 నెలలు మా కనపడలే, తర్వాత కనపడింది. ఏం చేస్తున్నావు అన్నాను, చేయట్లేదు అంది. ఎందుకని అంటే మా ఆయన ఒప్పుకోవట్లేదు అంది. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, నేను ధ్యానం చేసి సన్యాసులు కలిసిపోతాను, ఆయన భయం అండి అంటుంది. ఇవన్నీ వంకలో. అంటే 24 గంటలు ఇలా కూర్చుని పోయి ఉంటుంది, ఇదేదో బాగుంది హాయిగా ఉందని.
ఆయనకి ఖాళీ ఉంటుంది, తిట్టు ఉంటాడు, ఎప్పుడు ఏదో ధ్యానమే నువ్వు అని. మరి భర్తకు వండి పెట్టాల్సిన టైంలో ధ్యానంలో కూర్చుంటే, మూడు తిండి పెట్టాల్సిన టైంలో ధ్యానంలో కూర్చుంటే ఆయన తిట్టడా? ఆయన ఫోన్ చూసుకునే టైంలో మీరు ధ్యానంలో కూర్చోండి, ఒప్పుకోకపోతే అప్పుడు అడగండి. ఆయన ఫోన్ మాట్లాడుకుంటుంటాడు ఎవరితోనో, అప్పుడు మీరు ధ్యానంలో కూర్చోండి, మీకు కావాల్సినంత ఎత్తాడు టైము. మీరు అప్పుడే ఆ టైంలో చేరి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడో చెవి వేస్తాం. వాళ్ళ పిల్లలు సేవ చేయాల్సిన టైంలో ధ్యానం చేస్తారు, పనులు చేసిన టైంలో ధ్యానం చేస్తారు. ఒక ఆమె ఫోన్ చేసి, సార్ ఎంత బాగుందోనండి, ఇలా కూర్చుండిపోతే ఎంత హాయిగా ఉందోనండి, ఎన్ని వదిలేసి ఇలా కూర్చుండిపోతే ఎంత బాగుందోనండి అంది. బాగానే ఉంటుంది అందరికి, నీకేంటి? హాయిగా కూర్చుంటే అందరికి బాగానే ఉంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పాట ఉంది. అందరికీ బాగానే ఉంటుంది, ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది, హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అందరూ ఏసి వేసుకొని కూర్చుంటే మామూలుగా ఉంటుందా? పనులన్నీ మానేసి. అది కాదు ఫ్రెండ్స్ చేయాల్సింది. మీ ధ్యానానికి ఆటంకం మీరే, మీ సరికాని ధ్యాన విధానం. ఇంకొక ఆమె ధ్యానంలో కూర్చొని కేకలు పెడుతుంటుంది, ఇంట్లో వాళ్ళ ఆయన దెయ్యం పట్టిందంటే ఆపేయట్టాడు. మీరు ఏమన్నా అవనియండి, దృష్టి నిలపాలి. ఇంకొంతమంది నిజాయితీగా ధ్యానం చేస్తారు, కానీ ఎవరొకళ్ళు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. దానికి కూడా కారణం ఉంటుంది. ఒక ఆమె ఉంది, ఆమె ఇలాగే ధ్యానం చేస్తుంటే వాళ్ళ హస్బెండ్, ఇదిగో నువ్వు కావాలంటే సినిమాలకు పో, ధ్యానం మాత్రం చేయకంటాడు. అదొక విచిత్రమైన మొగుడు. నువ్వు ఎట్టన్నా తిరుగు, కిట్టి పార్టీలకు పో, నాకు అభ్యంతరం లేదు, నీ ఫ్రెండ్స్ ఇష్టం వచ్చినట్టు ఊర్లు పో, నాకు అభ్యంతరం, ధ్యానం చేసి నీ కాళ్ళు ఎరకొడతానంటాడు. ఎందుకు ఈ ధ్యానం చేయనివుడు అని ఆమెను ధ్యానంలో కూర్చొని, నువ్వు నైటు ధ్యానంలో కూర్చొని చూడమ్మా, నీకు అర్థమవుతుంది అన్నాను. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఆమెకి ఏం కనపడిందంటే, ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు, శిష్యుడు 1, శిష్యుడు 2. శిష్యుడు 2 అనేవాడు శిష్యుడు 1 ధ్యానం చేస్తుంటే వాళ్ళ మీద నీళ్లు పోయడము, వాడి మీద మట్టి వేయడము, వాడికి చాపలాగేయడము, వాడిని ఎదగకుండా చేశాడు శిష్యుడు నెంబర్ 2 గాడు 1ని. ఆ 2 గాడే ఈ జన్మలో భార్య, ఆ 1 గాడే ఈ జన్మలో భర్త. వచ్చాడు చావ కొడుతుంది. ఎందుకని అప్పుడు ఎదగనీయకుండా చేశాడు, ఆ కక్ష తీర్చుకోవడానికి ఎదగనీయుడు, వీడు ఎదగనీయుడు. అందుకని ఏం చేయాలి, ధ్యానంలో కూర్చొని నువ్వు రోజు అతనికి క్షమాపణ చెప్పుకో అన్నాను. కరెక్ట్గా కొన్నాళ్ళకి ఇతను కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఫ్రెండ్స్. మీలో మార్పు వస్తే అన్నీ మారిపోతాయి. అప్పుడు దృష్టి ఖచ్చితంగా నిలుపుతారు. సంకల్పం పెట్టుకోండి, సృష్టించండి. మీరు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని పెట్టండి. రావణాసుడు పరమ భయంకరుడు, గొప్ప విలను. ఇప్పుడు కూడా మనం బాణాలేసి చంపేస్తున్నాం రావణాసుడిని. అలాంటి రావణాసుడు శివరంజన్ రాగం వాయిస్తున్నాడు, మధ్యలో తెగిపోయింది వీణకి. తెగిపోగానే వెంటనే పొట్టలో ఏలు పెట్టి పేగు బయటికి తీసి దాన్ని సన్నటి తెగగా చేసి మళ్ళీ కట్టి రాగం కంటిన్యూ చేశాడు. శివుడు దిగి వచ్చాడు, ఒక విలన్కి వచ్చాడు. మనకెందుకు రాడు? మనం విలన్ కన్నా ఏనంగా ఉన్నామో ఏంటో. శిశుపాలుడు తీవ్ర సాధన చేశాడు, శివుడు వచ్చాడు. ఏమినైనా ఏమి పిలిచావు, నీ వరం ఏంటి కోరుకో అన్నాడు. నాకు ఈ లోకంలో కృష్ణుడిని అంతం చేయాలి అన్నాడు. కృష్ణుడిని అంతం చేయడం అవ్వదు అన్నాడు. అవ్వదోకి ఇవ్వదో కుదరదు, నువ్వు ఇచ్చి తీరాల్సిందే అన్నాడు. నిలదీశాడు శివుణ్ణి. అయితే కృష్ణుని అంతం చేయాలంటే ప్రేమను అంతం చేయాలి, అప్పుడే వాళ్ళిద్దరిని విడదీయాలి, రాధాకృష్ణ విడదీయాలి, అప్పుడే అంతమవుతుంది అని ఆయన ఏదో ఉపాయం చెప్తాడు. ఎందుకు చెప్పాడు? విలన్కి అలాంటి మాటలు ఎలా చెప్తారు? ఎందుకంటే వాడు దృష్టి నిలిపాడు, శిశుపాలుడు దృష్టి నిలిపాడు ఫ్రెండ్స్. అక్కడ శివుడు దయదాక్షిణ్యంతో ఇవ్వడం కాదు, హక్కు. హిరణ్యకశిపుడు దృష్టి నిలిపాడు. వచ్చాడు బ్రహ్మదేవుడు, వరం కావాలి, ఏం కావాలి కోరుకో అన్నాడు. అందరిని చంపేయాలా, పవర్ కావాలన్నాడు. ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదండి? శివుడికి బ్రహ్మకి ఎట్టబడితే అట్ట వరాలు ఇచ్చేస్తారు అంటారు కొంతమంది. వాళ్ళు ఇవ్వట్లా. ఇవ్వడం నీ డ్యూటీ, కోరడం నా డ్యూటీ. నేను నా పని చేశాను, నువ్వు నీ పని చేయి అంటారు. శిశుపాలుడు అంటాడు శివుడితో, నేను నా పని చేశానయ్యా, నువ్వు నీ పని చేయి అంటాడు. వరం ఇంటికి వచ్చినాడిని కాలు మీద కాలేసి కూర్చొని సినిమాలో చూపించినట్టు 100 సార్లు శ్లోకం ఏం పాడ్డావు, ధ్యానం అయిపోద్ది. శివుడు వచ్చాడా, వచ్చావా, ఓకే వరం ఇచ్చేసి వెళ్ళి అంటాడు. ఆదేశిస్తున్నావా అంటాడు. ఆదేశమే ఉంది, నేను నా పని చేశాను, నువ్వు నీ పని మీద వచ్చావు, ఇచ్చెళ్ళు అంటాడు. శివుడు ఇవ్వాల్సిందే ఇంకా అక్కడ. ఎందుకని? దృష్టి నిలిపాడు. ఒక విలన్స్ దృష్టి నిలుపుతున్నారు, మనం ఎందుకు నిలపలేకపోతున్నాం ఫ్రెండ్స్? నిలపండి. నేను ఈ సాధన చెయ్యాలి, నేను శాకాహారిని అవ్వాలి. శాకాహారి అవుతారు. మళ్ళీ ఎవడో భోజనంకి వెళ్ళామండి, టెంప్ట్ అయిపోయామండి, వాళ్ళు తినమన్నారని తినేసామండి, మా ఆయన ఊరుకోవడం. లేకపోతే
అనే చెప్పేస్తారు. అదే మీ ఆయన నోట్లో విషం బాటిల్ పెట్టి తాగేసి చచ్చిపో అంటే మా ఆయన ఊరుకోడండి అని తాగేస్తారా మీరు? శాకాహారి అయ్యారు, ఇంటికి ఎవడో వచ్చాడు, బంధువులు వచ్చారండి, మరి వండపోతే ఊరుకోరండి, చేపలు తెచ్చామండి. అదే బంధువులు మీ బిడ్డను వండి పెట్టమంటే పెడతారా మీరు? దొంగలం మై డియర్ ఫ్రెండ్స్. దృష్టి నిలపని దొంగలం. అందుకే ఇందులో ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ నాయన ఇవన్నీ చెప్పడం ఆపేయండి, మరొకసారి చూడండి. దృష్టి నిలపండి, ఫోకస్. దృష్టి నిలిపినేమి దేవుడు దిగవచ్చు. దృష్టి నిలపవా నష్టపడవుతావు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమగును. అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. మొత్తం దృష్టిలోనే సర్వ సృష్టి. దృష్టి అంటే ఫోకస్. అంగుళిమానుడు బుద్ధుడి మీద ఫోకస్ పెట్టాడు. అందరూ ఈయన చూసి అందరూ దండం పెడుతున్నారు, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారని ఫోకస్ పెట్టాడు. దృష్టి నిలిపాడు అంగుళిమానుడు బుద్ధుడి మీద. నేను ఎలాగైనా సరే బుద్ధుడు అవ్వాలి అయ్యాడండి. అంగుళిమానుడు అంటే ఎంత భయంకరమైన కర్కోటకుడు. పోనీ రావణాసుడు అంటే వెనకటి రోజుల్లో ఉన్నారు, వేల సంవత్సరాల క్రితం మనకు తెలియదు. అంగుళిమానుడు ఈ మధ్య కాలం వాడే కదా. అందరూ కనపడగానే ఏళ్ళు నరుకుతాడు, వాళ్ళని చంపేస్తాడు, ఏళ్ళు నరికి మెళ్ళ వేసుకుంటాడు. ఆడికి అదొక ప్యాషను. అలాంటి వాడు బుద్ధుడయ్యాడు. మనం ఎందుకు కాలేకపోతున్నాం? మనం ఇంకా తిట్టుకుంటా ఉన్నాం, ఇంకా కొట్లాడుకుంటా ఉన్నాం, ఇంకా అరిషడ్ వర్గాల్లో ఉన్నాం, ఇంకా పీకులాట్లో ఉన్నాం, ఇంకా అవమానాల్లో ఉన్నాం, ఇంకా మానాల్లో ఉన్నాం, ఇంకా భయాల్లో ఉన్నాం, ఇంకా విమర్శల్లో ఉన్నాం, ఇంకా అబద్ధాల్లో ఉన్నాం. ఇంకా చెప్పాలా మీకు? ఇంక నేను చెప్పను. ఇంకో శ్లోకం చూద్దాం. అందుకని దృష్టి నిలపాలి మై డియర్ ఫ్రెండ్స్. దృష్టి నిలిపితేనే దేవుడు దిగి వస్తాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి, ఇంకో శ్లోకం, అద్భుతమైన శ్లోకం అది. కొండలించి కొండలిని ఆడించి జమిలిమోత నాదస్వరము, జమిలిమోత నాదస్వరము నోద నాగుబాము లేచి నాట్యము చేయు. ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ శ్లోకం. మీకు ఇవన్నీ కావాలంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒకసారి మీరు, ఇంటర్నెట్లో దొరుకుతుంది ఇది డాటా అంతా, లేదా మేము వాటిని మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ గ్రూప్లో కానీ పంపిస్తాము. కాళికాంబ సప్తసతి అని కొట్టండి, వచ్చేస్తుంది. ఆ శ్లోకాలు అన్ని చోట్ల దొరుకుతాయి. మీకు ఆ లింక్ పంపిస్తాం. కావాలంటే మీరు మాకు కావాలంటే మా లింక్కి ఒకసారి మీరు మెసేజ్ పెట్టినా మేము అందిస్తాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. కొండలించి కొండలి నాడించి జమిలిమోత నాగస్వరము నోదా నాగుబాము లేచి నాట్యము చేయు. ఇది మామూలుగా ఏమర్థమైందంటే, కండ అంటే కండలో, కొండ అంటే కొండ మీద పెట్టి ఇవన్నీ అర్థమవుతాయి. బాగా కండలు తిప్పి కొండ మీద కూర్చొని పాము నాగస్వరం వస్తే పాము లేస్తుంది. ఏముందబ్బా బ్రహ్మంగారు ఇలా చెప్పారేంటబ్బా అనుకుంటాం. కాదు, ఇందులో ఉన్న శ్లోకం చెప్తాను. చాలా తీవ్రమైన లోతైన తత్వం ఉంటుంది ఇందులో ఏంటంటే, కండ అంటే ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీలో ఉన్న కుండలేని శక్తిని కనుక కదిలిస్తే జైమిలి మోత అంటే, జమిలి మోత అంటే బోర్లు అనమాట. నాగస్వరం ఊదితే, జమిలి అంటే దేవతలు, ఏంజల్స్ని జమిలి అంటారనమాట. మీరు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తారో మీలో ఉన్న కొండలేని శక్తి కదులుతుందో, అంటే కండను అంటే ఫిజికల్ బాడీని కదిలించకుండా ధ్యానం చేస్తారో అప్పుడు మీకు కొండలేని శక్తి కదులుతుందో, జమిలి అంటే నాదస్వరం ఊతారు, అంటే దేవతలు వచ్చి మీకు సహకరిస్తారు. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసే వారికి దేవతలు వచ్చి పక్కన కూర్చుంటారు. ఇది మర్చిపోకండి. చాలామంది ధ్యానంలో ఇలా ధ్యానం చేస్తూ ఉంటారు, ఒక గంట, గంటన్నర, 2 గంటలు కూర్చుంటారు. పాపం కూర్చోగానే వాళ్ళకి ఏ రూపం కనపడుతుంది, లేకపోతే ఏదో చప్పుడు అవుతుంది. అమ్మో బాబాయ్ నెగిటివ్లు వచ్చేసి ఇంట్లోకి దయ్యాలు వచ్చేసినాయి అనుకుంటారు. ఎవరో నాకు కూర్చుని జరిపేశారు, ఎవరో వెనకాతలు మాట్లాడుకుంటున్నారు, అమ్మో ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, దయ్యాలు వచ్చినాయి. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ నేను ధ్యానం చేస్తున్నానని అనుకొని మీరు హాయిగా మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని కూర్చున్నారో, ధ్యాన దేవత జమిలీ దేవతలను పంపిస్తుంది. దేవతలు వచ్చి మీ పక్కన కూర్చుంటారు మై డియర్ ఫ్రెండ్స్. రక్షణ కవచాలు అవి. ధ్యానంకి అంత పవర్ ఉంటుంది. 500 మీటర్లు, 1 కాదు 2 కాదు. మీ చుట్టూతో ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఒక్క నెగిటివ్ ఎనర్జీ కానీ, ఒక్క దయ్యం కానీ, ఒక్క పిశాచాలు కానీ మీ దరిదాపులు కూడా రావు. ఎందుకంటే అక్కడ జమిలీ దేవతలు రక్షణ కవచాలుగా ఉంటారు. ఇది నాకు కొన్ని వందల అనుభవాలతో. మీరు శ్మశానాలు కూడా ధ్యానం చేయండి వెళ్ళి. నేను అవి కూడా మేము చేసాం, ఆ కార్యక్రమంలో కూడా చేసాం. శ్మశానాల్లో ధ్యానాలు చేసాం. అక్కడ కూడా 500 మీటర్ల వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అని బయటకు వెళ్ళిపోతాయి. నేను డ్యామ్ షూర్గా చెప్తాను.
ఒకవేళ అందులోకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా అవి కూడా ఆ ధ్యాన శక్తికి పాజిటివ్గా మారిపోతాయి, చైతన్యంగా మారిపోతాయి. ఎందుకంటే అదే గొప్పతనం మంద కాదు, దేవతలది, ఏంజల్స్ది, జమిలీ దేవతలది. వాళ్ళు నాగస్వరమూదగా నాగుపాము లేచి నాట్యమాడే. కుండలేని శక్తి యొక్క చైతన్యం గురించి చెప్తాను, మరొకసారి చూడండి ఆ శ్లోకాన్ని. నాగుపాము లేచి నాట్యమాడే, నాట్యము చేయను. జమిలీమోత నాగస్వరమునోదా, నాగుపాము లేచి నాట్యము చేయను. కుండలించి కుండలినాడించి. మరి కండని కుండలించాల్సిన బాధ్యత మందే. కండ అంటే ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీని కదిలించకుండా ఉంచాల్సిన బాధ్యత మందే. నాదస్వరం ఊదే బాధ్యత దేవతలది. మీరేం వర్రీ అవ్వద్దు, అసలు మీరు ఏం చెక్కర్లా, హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని వాళ్ళని నమ్మండి. ఏంజల్స్ ఉన్నారు మీ చుట్టూతా, అపాయింటెడ్ ఏంజల్స్. నాగుపాము లేచి నాట్యమాడును అంటే కుండలేని శక్తి సరమని పైకి లేస్తుంది. అది దాని అర్థం. ఎంత అద్భుతమైన శ్లోకమో చూడండి. కాళికాంబ హంస కాళికాంబ అంటున్నారు. సో సాధన 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 బాగా దృష్టి పెట్టండి. సాధన లేకపోతే ఈ జీవితం అంతా వృధా అయిపోతుంది. అద్భుతమైన మార్గంలోకి వచ్చాం మనం. సాధన పెంచండి. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. పాము పెట్టెనున్న పరిమళంబు లేదు, తెరచి చూడ పెట్టె పరిమళించు. పరిమళించుటనగా పడగెత్తుటే కదా కాళికాంబ హంస కాళికాంబ. ఇది ఒక గొప్ప శ్లోకం. పాము పెట్టె అనగానే పాములు పట్టేవాడు పెట్టె ఉంటుంది కదా, పెట్టండి పాములు పట్టేవాడు పెట్టె, అందులో పాము ఉంది. తెరిచాము, తెరిచి చూడ పరిమళించు. తెరిచామండి, పరిమళం వచ్చింది. ఇదంతా మామూలు భాషలో అర్థం కాదు. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాము పెట్టె అంటే ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీలో పాము ఉంటుంది. అదే ఇందాక చెప్పుకున్నాం కుండలేని శక్తి. ఆ కుండలేని శక్తి పైకి లేగవాలి. ఎప్పుడైతే పైకి లేసిందో పెట్టెని తెరవాలి. పెట్టెని తెరిచినప్పుడే పరిమళం వస్తుంది. అంటే మన దేహములో ధ్యాన జీవితానికి ముందు, ధ్యాన జీవితానికి తర్వాత అని రెండు పెట్టుకోండి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా, అలాగనమాట. ధ్యాన జీవితానికి ముందు ఒక్కసారి అందరూ మీ జీవితాలు చూసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో రాకముందు జీవితం ఒక్కసారి చూడండి. అది 4 రోజులైనా చాలు, 40 రోజులు ఇనఫ్. 40 రోజులకు పూర్వం ఎలా ఉన్నారు, 40 రోజుల తర్వాత ఎలా ఉన్నారు. పరిమళం వచ్చేసింది మీ జీవితంలోకి మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన పరిమళం. మీ శత్రువుని కూడా మీరు ప్రేమిస్తున్నారు. ఒక జంతువు పట్ల కరుణ చూపిస్తున్నారు. ఇంతకుముందు బొద్దెంకను ఫట్మని చంపే మీరు దాన్ని చంపడానికి ప్రాణం ఒప్పట్లేదు. ఇంతకుముందు ఎలకలకు మందు పెట్టి చంపేసిన మీరు ఆ పని చేయటం లేదు. రోడ్డు మీద కుక్క కనపడితే కుక్క కన్నా వేగంగా అరిసే మీరు ఈరోజు దానికి చిటికేసి నవ్వుతున్నారు. ఎంత పరిమళం, ఎంత పరిమళం. ఎక్కడొచ్చింది ఇది? కుండలోన, పెట్టెలోన పాము. పెట్టెలో పాము ఉంటుంది కదా, ఆ పెట్టెలోన పాము. పాము పెట్టెనున్న పరిమళం లేదు. పాము అంటే కుండలేని శక్తి. అంటే ఏ సాధన చేయకుండా మామూలుగా జీవితం గడిపేవాడి దగ్గర ఏ పరిమళం ఉండదు, గబ్బు పైగా. తెరిచి చూడ పెట్టి పరిమళించు. తెరిచి చూడాలి అంటే ఎప్పుడైతే మన యొక్క చైతన్యం వికసించిందో తెరిచి చూడాలి. పెట్టని అంటే ఈ దేహాన్ని ఓపెన్ చేయాలి. మీరు చూడండి, ధ్యానం చేసేవాడు వెంటనే ఇంకొకటి ధ్యానం చెప్తాడు. ఎందుకంటే పెట్టి తెరుస్తాడు, పరిమళిస్తాడు, పక్కవాడికి చెప్తాడు. ఎవడైనా సరే సహాయం పొందగానే వెంటనే సహాయం చేయాలన్నది కేవలం ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళే చేస్తారు ఎక్కువ. ఎందుకంటే వాడు పెట్టి తెరిచాడు, పరిమళం వస్తుంది వాడి దగ్గర. ఇంకా వాడి దగ్గర అద్భుతమైన పరిమళం. ఆ పెట్టిని ఓపెన్ చేయాలి. ఆ పెట్టిని ఓపెన్ చేయడం అంటే సేవా మార్గం అనమాట. ఓకే, ఇది ఒక గొప్ప శ్లోకం. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిమళపు జీవితము. ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 13వ శ్లోకం. 6 కమలము నావలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట కలదు, బాట వెంట నడవ పరమ పదమేగు. పరమపదానికి ఎలా వెళ్ళాలండి అనే వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. మళ్ళీ చూడండి, 6 కమలములకు నావలి బయలులో, బయలు అంటే దారి, బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు. 6 కమలాలు అంటే ఇదిగో మూలాధార, స్వాదిష్ఠన, మణిపూరక, అనాథ, విశుద్ధ, ఆజ్ఞ. ఈ 6 కమలాలు, 6 ఫ్లవర్స్. 6 ఫ్లవర్స్ అవతల, నావలి అంటే తర్వాత, బయలులో అంటే అది దాటిన ప్లేస్లో బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు. ఈ బాటలో నుంచి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మానవుడు బయటికి వెళ్ళడానికి ఎన్ని బాటలు ఉన్నాయి తెలుసా? ఎన్ని డోర్లు ఉన్నాయి తెలుసా? 9 దారులు ఉన్నాయి.
9 దారులు, నవరంధ్రాలు ఉన్నాయి. మీరు రోజు ఏ రంధ్రంలోంచి వస్తారో మీకు తెలియాలి, నాకేం తెలుస్తుంది? నా సంగతే నేను చూసుకోవాలి. ఇక్కడ మనిషి చనిపోయిన తర్వాత 9 రంధ్రాల్లో నుంచి ఏ రంధ్రంలోంచి బయటకు వస్తే అటువంటి జీవితం ఉంటుంది. మూలాధార స్వాదిశ కిందనున్న రంధ్రాల్లోంచి బయటకు వచ్చాడంటే దరిద్రమైన జీవితం. అంటే మనిషి చనిపోయినప్పుడు మలంలోకి యూరిన్లోకి వెళ్ళాడు అనుకోండి, అదే దానికి గుర్తు. తర్వాత కళ్ళు తెరుచుకొని చనిపోయాడంటే కళ్ళలోంచి ప్రాణం పోయింది, నోరు తెరిచిపోయాడంటే నోట్లోంచి పోయింది, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, అది అట్లా పోయినట్లు సింబల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ పరిశోధన చేసి చెప్పాలి. ఇవన్నీ సరైన దారులు కాదు. లేదు మరణమే కాదు, సూక్ష్మ శరీరయానం. సూక్ష్మ శరీరయానం, శరీరంలో ఉన్న మనము ఈ బాడీలో 9 డోర్స్ ఉంటాయి. ఈ 9 డోర్లో నుంచి ఏదో డోర్లో నుంచి బయటకు వస్తాం. మూలాధార స్థితిలో ఉన్నవాడు కింద డోర్ నుంచి బయటకు వస్తాడు. అందుకే తాగుబోతాడు ఏం చేస్తాడంటే మందు కొట్టేశాడు అనుకోండి, వాడు కింద నుంచి బయటకు వస్తాడు. వాడు అంతా మలంలో పొర్లి అన్నట్టు ఉంటుంది. అంటే నువ్వు ఆ డోర్స్ దగ్గర ఉన్నావు. కొంచెం తాయి పెంచు. కొంతమంది నోట్లోంచి బయటకు వస్తారు, కొంతమంది కళ్ళలోంచి బయటకు వస్తారు, కొంతమంది చెవుల్లోంచి బయటకు వస్తారు. ఇవేవి సరైన దారులు కాదు. సరైన దారి ఒకటి ఉంది. ఈ ఒక్క శ్లోకం పట్టుకుంటే సాధకుడు వాడి జీవిత గమ్యం ఇదే మై డియర్ ఫ్రెండ్స్. బయటికి వెళ్తే ఈ దారిలోంచే బయటికి వెళ్ళాలి. 10వ దారి, ద 10th డోర్. మళ్ళీ చూసుకోండి ఆ శ్లోకాన్ని. 6 కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు. ఇక్కడ ఉంది బ్రహ్మరంధ్రం బాట, సన్న డోర్ ఉంటుంది అక్కడ. బాట వెంట నడవ పరమపదమేగు. ఎవరైతే ఆ బాటలో నుంచి బయటకు వస్తారో వాళ్ళకే పరమపదం, మిగతా ఎవరికి లేదు మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని కొట్టాలి. కాళికాంబ కొట్టాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ప్రతి చోట ఏం చేయాలి అని నన్ను అడగకుండా మీకే చెప్తాడు. కాళికాంబ, కాళి అంటే శక్తి, హంస ధ్యానము, ధ్యానశక్తి, ఆత్మశక్తి, ఈ రెండే, ఇంకేం లేవు ఈడ. కాళి అంటే ఆత్మ, అంబ అంటే శక్తి, హంస అంటే శ్వాసని శక్తిగా మార్చి ఆత్మశక్తి పెంచితే అప్పుడు నువ్వు బ్రహ్మరంధం అనేది బాట కలదు. సీక్రెట్ చెప్తున్నాడు ఆయన. జీపీఎస్ ఇచ్చాడు మనకి, ఒక జీపీఎస్ ఇచ్చాడు అనమాట. ఒరే బాబు, ఇదిగో ఈ రూట్లో వెళ్ళండి, ఈ 9 దారులకు వెళ్ళకండి రోయ్. కింది దారులోంచి వెళ్ళామంటే అది మరి చెప్పక్కర్లేదు, నీది గబ్బు జీవితం అయిపోద్ది. మధ్యదారులు కూడా వేస్ట్. బెస్ట్ ఏంటంటే కాస్త కళ్ళు, అది కూడా వద్దురా, అది కూడా వద్దు. 6 ఫ్లవర్స్ దాటిన తర్వాత బ్రహ్మరంధ్ర బాట ఉంది కదా, 10th వే. అట్లా వెళ్ళాలి గురుగారు, మేము ఎలా వెళ్ళాలి చెప్పండి అంటే, ఇదిగో కాళికాంబ, హంస, కాళికాంబ, ఆత్మ, శక్తి, సాధన. ఇంకేముందాడా? ఇంకేం లేదు. మీ ఇష్టం, మీ జీవితం. ఏటి వెళ్తారో అడుకోండి. ఏం చేయకుండా ఉంటే ఏం కాదు, కింద నుంచి పోతారు అంతే. ఏదో ఒకటి చేస్తే మధ్యలోంచి వెళ్తారు. కరెక్ట్గా సాధన చేసి, కరెక్ట్ చైతన్యం, కరెక్ట్ ఎన్లైటన్మెంట్, దివ్యత్వాన్ని, బుద్ధత్వాన్ని సాధిస్తే శాస్త్రాల నుంచి వెళ్తాము. ద రూట్ క్లియర్గా ఇచ్చేసాడు ఆయన, చార్ట్ గీసి, బొమ్మ గీసి. 14వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఇవాళ 15 శ్లోకాలు చెప్పుకుందాం. 14వ శ్లోకం. గురుముఖాన నిన్ను కుండలేన శక్తి మేలుకొలిపి 6 మెట్లు లెక్క దూరదృష్టితోడు దూర శ్రవణమప్పు. ఆ శ్లోకానికి ఇది ఇంటర్లింక్. నిన్ను మేలుకొలిపి అనేది పట్టుకోండి. అంటే శ్లోకం అంతా పట్టుకోవాలని చాలా టైం పడుతుంది కాబట్టి షార్ట్కట్లో చూసుకుందాం. నిన్ను మేలుకొలిపి 6 మెట్లు ఎక్క దూరదృష్టి దూర శ్రవణం అప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ గమనిద్దాం. ఇందులో పట్టుకోవాల్సింది ఏంటంటే దూరదృష్టి దూర శ్రవణం అన్న 2 పాయింట్స్ పట్టుకోండి. 6 మెట్లు ఎక్కి అంటే ఇందాక చెప్పుకున్నాం, మనం ఒక్కొక్క చక్రాన్ని దాటుకొని సహస్రారంకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీకు ఆ సాధనలో ఎప్పుడైతే కుండలిని శక్తి యాక్టివ్ అయింది, ఇదంతా ఆటోమేటిక్. మీరు ఏం చేయక్కర్ల. కుండలిని యాక్టివ్ అవడానికి మళ్ళీ దానికి ఏదో మంత్రము, దానికి ఏదో సాధన, కుండలిని శక్తి కోసం ఏం పాటలు పడకండి. హాయిగా భోజనం తినండి, హాయిగా కమ్మగా తినండి, హాయిగా కూర్చోండి, హాయిగా కళ్ళు మూసుకోండి, హాయిగా శ్వాసను గమనిస్తూ కూర్చోండి. గుర్రు వస్తే గుర్రు కొట్టండి, మళ్ళీ తర్వాత లేస్తారు. మొత్తం మీద 40 రోజులు పాములు వేస్తుంది. అంతవరకు మాత్రం గ్యారంటీ. ఇంకేమి చేయద్దు, మీరు ఇదే చేయాలి. మళ్ళీ అది యాక్టివ్ అవడానికి ఇంకోటేదో నా కుండలేని కదిలిందా అని మళ్ళీ ఒక ఎంక్వైరీ కమిటీ ఏం అక్కర్లా. హాయిగా ధ్యానం చేయండి అంతే. 6 మెట్లు దాటుతుంది, అది ఆటోమేటిక్. మీరు ఏం చేయక్కర్లా. ఇక్కడ ఉంది అసలైంది. 6 మెట్లు దాటిన తర్వాత దూర శ్రవణం, దూరదృష్టి 2 వస్తాయి. అవే కళల ద్వారా కానీ ధ్యానానుభవాల ద్వారా కానీ మీకు వస్తాయి. అవి పట్టుకోవాలి. 6 మెట్లు దాటాక, అంటే 6 చక్రాలు దాటించడం అన్నది సాధనలో ఇందాక చెప్పుకున్న జమినీ దేవతలో వాళ్ళు చేసే పని.
వాళ్ళు ఇంత తోస్తా వస్తారు. ఇది మనం రోజు ధ్యానం చేస్తే, రోజు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే, మళ్ళీ నేను గంట చేయండి అని కూడా చెప్పట్లా. హాయిగా రోజు 1 గంట సేపు ధ్యానం చేయండి, సజ్జలతో సాంగత్యం చేయండి, పుస్తకాలు మంచి చదవండి, స్వాధ్యాయం చేయండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, గురుబోధనలు వినండి, ఇంకోళ్ళకి చెప్పండి. అంతే. ఈ 4 పనులు చేస్తూ ఉండండి. టక 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 40 రోజులు ఎక్కుతారు. నేను గ్యారంటీగా సంతకం పెట్టేస్తా. 40 days. ఎక్కువ కూడా కష్టపడక్కర్లా. 6 మెట్లు ఎక్కుతారు. ఇక్కడ వరకు మాత్రం ధ్యాన దేవతల పని ఎక్కించడం. మీరు ఏం పని చేయక్కర్లా. మీరు మళ్ళా దానికోసం ఆకుండా లేని శక్తి కదిలించుకోవటం, ఈ పనులు చేయడం ఏం కూడా చేయక్కర్లా. చక్కగా హాయిగా ధ్యానం చేయండి. 6 మెట్లు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత అసలైంది స్టార్ట్ అవుద్ది. దాని పేరే దూర శ్రవణం, దూరదృష్టి. వాటిని పట్టుకోవాలా. మీకు వచ్చే విజన్స్, మీకు వచ్చే కళలు, మీకు వచ్చే ధ్యానానుభవాలు, వాటిని సమీక్షించుకుంటూ నేను ఎందుకు అలా ఉన్నాను, నేను ఇలా ఉండకూడదే అని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ, మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ, నీకు వినపడ్డ శబ్దాల ఆధారంగా నీ జీవితంలో మార్పులు తెచ్చుకుంటూ చెప్తారు. నువ్వేంటి అలా ఉన్నావు చెప్తారు. ఎవడ్రాడు అంటాం. నేను కింగ్, నేను అలా ఉండేట అనకండి, వెనకేసుకు రాకండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఎగ్జాంపులే, ఎవరిదో ఎందుకు. మళ్ళీ నేను 6 మెట్లు ఎక్కా, ఖచ్చితంగా చెప్పగలను. మళ్ళీ 6 మెట్లు ఎక్కిన తర్వాత అంటే బాగా సాధన చేస్తే ఎక్కేస్తాం. ఎవరైనా ఎక్కుతారు, నేనేంది చిన్నపిల్లడు చేసిన ఎక్కేస్తారు. ఎక్కింది ఇది పెద్ద విషయం కాదు. మీరు 40 రోజులు ధ్యానం చేస్తే 6 మెట్లు ఎక్కుతారు, అంతవరకు గ్యారంటీ. అది ఎవరైనా ఎక్కుతారు. కొంతమంది 1 రోజులోనే ఎక్కుతారు. మొత్తం మీద 6 ఎక్కాం. ఎక్కిన తర్వాత దూరదృష్టి స్టార్ట్ అవుతుంది. ఓకే, నాకు ఒక విజన్ వచ్చింది. విజన్లో ఎవరో ఒక అతను వచ్చాడు. వచ్చి మా అబ్బాయికి ఈ తాళం ఇవ్వండి అని మా అమ్మగారికి ఇచ్చాడు. కలలో ఇదంతా నాకు ఆ విజన్లో వస్తుందన్నమాట. నేను అడుగుతున్నా అది ఎవరిది ఏంటి అని అడిగితే, అది ఆయన కాశీకి వెళ్ళిపోతాడు, ఇంక రాడు, ఆయన వాళ్ళ పిల్లలకి అందజేయమన్నారు, వాళ్ళ ఆస్తి ఇది లాకర్లో ఉన్నాయంట అని చెప్పి అంటున్నా. సరే పద చూద్దామని చెప్పేసి నేను వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేసి చూశాను. లోపల బంగారము, డబ్బులు ఏవో చాలా ఉన్నాయి. ఇంత నేను వెంటనే అందులోంచి కొంచెం బంగారము, డబ్బు, గాజులు తీసి సంచిలో వేసాను. కల్లో ఇదంతా నిజం కాదు. నిజం కాదంటే ఇక్కడ కాదు, అక్కడ అవతం సంచిలో వేసి మళ్ళీ తాళం వేసి ఇది ఇచ్చే, ఇప్పుడు ఇచ్చే, వాళ్ళకి తెలియదు కదా అన్న. మేలుకు వచ్చింది నాకు. ఇది నా శ్రవణం, ఇది నా దూరదృష్టి. దూరంగా జరుగుతుందని చూశాను, మేలుకు వచ్చింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఏం చేశాను నేను అక్కడ? దొంగతనం చేశాను నేను. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎవరిదో చెప్తే వాళ్ళ కోపం వస్తుంది కాబట్టి నా మీద నేనే చెప్పుకుంటున్నా. ఎందుకంటే నాకు ఏ సిగ్గు భయం లేదు, నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు పెద్ద కీర్తి ప్రతిష్టలు కూడా లేవు కాబట్టి నాకు ఏ టెన్షను లేదు అది పోద్దని. నేను ఒక దొంగగా కనపడ్డాను. నాకు నేను క్లియర్ వెనక వచ్చింది నాకు. వరే ఏంట్రా నేను ఇంత దొంగనా, నా లోపల ఇంత దొంగ ఉన్నాడా? నో 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 ఏ వంశీ, ఇట్స్ నాట్ కరెక్ట్ అని మళ్ళీ ధ్యానంలో కూర్చొని అలా చేయకూడదు, అలా చేయకూడదు, మనల్ని మనం మార్చుకోవాలి, ఇతరులు ఆశపడకూడదు, ఇతరులు మనం తీసుకోకూడదు అని నాకు నేను చెప్పుకుంటూ ఉన్నా. ఒక 11 రోజులు సీరియస్గా చేశాను. ఎందుకంటే 6 మెట్లు ఎక్కాను, నెక్స్ట్ది వెళ్ళాలి. అసలైంది ఆడుంది. ఈ 6 మెట్లు ఎక్కడ ఎవడైనా ఎక్కుతాడు. అసలైంది శాస్త్రంలోకి వెళ్ళడంలోనే ఉంది. అవల బయలు గల దారి ఉన్నది, ఇందాక విన్నారు కదా. ఓకే, మొత్తం మీద నాకు అర్థమైపోయింది. ఓకే, దాన్ని డిజాల్వ్ చేశాను ధ్యానంలో కూర్చొని. 11 రోజులు కష్టపడ్డా. రోజు 1 గంట ధ్యానంలో కూర్చోటం. అలా చేయకూడదు, పదుల సొమ్ము పాము వంటిది, డోంట్ టచ్ అని నాకు నేను చెప్పుకున్నాను. మరలా 20 రోజులు, నెల రోజుల తర్వాత 11 రోజులు అది చేసి వదిలేశాను. మళ్ళీ నెల రోజుల తర్వాత ఇంకొక విజన్ వచ్చింది, ఇంకొక దూర శ్రవణం వచ్చింది, దూరదర్శనం వచ్చింది. దూరదృష్టి అంటాడు ఆయన అక్కడ, అంటే దాన్ని చూడడం అనమాట. దృష్టి అంటే దాన్ని చూడడం, పొందడం. అప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, డబ్బులు మూట ఒకతను బండి మీద వెళ్తున్నాడు, రిక్షాలోని బండి మీద వెళ్తున్నాడు, నేను బండి మీద వెళ్తున్నా. ఆ బండిలో నుంచి ఒక బస్తా పడిపోయింది. బస్తా పడిపోతే అది నా బండి దగ్గరకు వచ్చి ఆగింది. నేను దాన్ని తీసాను, డబ్బులు ఉన్నాయి అందులో. బస్తా అంటే ఏదో పొడవు బ్యాగ్ లాగా ఏదో ఉంది. నేను దాన్ని చూస్తే అంత క్యాష్, నోట్లు గట్లా ఉన్నాయి. నేను ముందు చూస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంటే వాళ్ళు చూసుకోలే పడిపోయిందని. ఇది కూడా విజన్లోనే. వెంటనే దాన్ని ముందు పెట్టుకొని స్పీడ్కి వెళ్తా, ఏమండో అని అరుస్తున్నా. ట్యాక్ అని మెలుకొచ్చింది. చూసారా? అప్పుడు నాలో దొంగ ఉన్నాడు, ఇప్పుడు నాలో దొంగ లేడు.
ఈ రెండింటి మధ్య ఏం జరిగింది? సెల్ఫ్ రియలైజేషన్ మై డియర్ ఫ్రెండ్స్. సెల్ఫ్ రియలైజేషన్ రావాలంటే దొంగను పట్టుకోవద్దాం. ముందు నేను ఎట్టున్నా నాకు తెలియాలి కదా. తెలియాలంటే దూరశ్రవణం, దూరదృష్టి, రెండు పట్టుకోండి మీరు. అత్యంత కీలకమైనవి సాధకుడికి ఇవి. ఇది కానీ పట్టారా ఇంకా మీరు నెక్స్ట్ ఇన్కాన్ఫిడెన్స్ గోయింగ్ అద్భుతంగా ఉంటుంది. గొప్ప ట్రాన్స్మిషన్ జరుగుతుంది మీకు. మళ్ళీ ఒకసారి చూడండి ఆ శ్లోకాన్ని. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. సాధనా మార్గంలో హయ్యెస్ట్కి వెళ్ళే వాళ్ళకి గురుముఖాన విన్న కొండలేని శక్తి. కొండలేని శక్తి గురువు లేపుతాడు, నువ్వేం వర్రీ అవ్వద్దు. శ్వాస లేపుతుంది, దేవతలు లేపుతారు, ఎవడో ఒకరు లేపుతారు. నీకెందుకు ఆ గోల? నువ్వు ధ్యానం చేసుకో, వాళ్ళు లేపుతారు. దాని గురించి ఆలోచించుకో. మేలుకొని 6 మెట్లు ఎక్కు, వాళ్ళు ఎక్కిస్తారు. మీరేం వర్రీ అవ్వకండి, అక్కడ కూడా వర్రీ అవ్వకండి. దూరదృష్టి, దూరశ్రవణం అబ్బుతుంది. సో వాట్? దూరదృష్టి అంటే ఇక్కడ కూర్చొని ఏడవ జరుగుతుంది చూడడానికా? అంతటి దానికి ఎందుకు? మనం యూట్యూబ్లో చూస్తే కనపడతాయి కదా, లైవ్ కొడితే కనపడతాయి కదా. పోనీ ఎక్కడో ఉన్నాళ్ళు వినడానికి ఈ సాధనలన్నీ? ఎవడో నా గురించి ఏమనుకుంటున్నాడు వినడానికి ఆ సాధనలన్నీ? అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన లోపల ఏం మాట్లాడుతున్నాడు వంశీగాడు, లోపల ఏం మాట్లాడుతున్నాడు ఈ వంశీగాడు, ఈ లోపల ఎలా ఉన్నాడు, అది అసలైన దూరదృష్టి, అసలైన దూరశ్రవణం. మిమ్మల్ని మీరు వినండి, మిమ్మల్ని మీరు చూడండి. అప్పుడే కాళికాంబ, హంస కాళికాంబ. ఆఖరి శ్లోకం చూద్దాం ఫ్రెండ్స్. ఈ లాస్ట్ శ్లోకం. దీనిలో ఏమి చెప్తున్నారో బ్రహ్మంగారు మరొకసారి పరిశీలించుకుందాం. గాలి రీతి విశ్వగోళాలలో నుండు దివుల భువుల మధ్య తిరగగలవు, నీవు లేని చోట నిక్కముగా లేదు. చూసారా ఫ్రెండ్స్, దూరదృష్టి దూరశ్రవణం వల్ల ఎన్ని లాభాలు. గాలి రీతి, గాలి విశ్వగోళాల్లో ఎట్లా ఉంటుందో దివుల భువుల మధ్య తిరగగలవు, నువ్వు ఎక్కడైనా తిరగగలవు. ఆ శాస్త్రారం అన్నది దాటి, ఆ శాస్త్రారం అన్న 10th డోర్లోంచి బయటకు వస్తే నువ్వు ఎక్కడైనా తిరగగలవు. నీవు లేని చోటు లేదు, నిక్కముగా లేదు. మళ్ళీ చూడండి, ఒట్టేసి చెప్తున్నాడు, నీవు లేని చోటు నిక్కముగా లేదు. బ్రహ్మంగారు ఒట్టేశాడు, ఇంకేంటి కావాలా? నీవు లేని చోటు నిక్కముగా లేదు. ఎక్కడికి పోయినా నువ్వే ఉంటావు. ఎంతమందికో నువ్వు కనపడుతుంటావు, ఎంతమందో నీ గురించి తెలుసుకుంటారు. నీవు లేని చోటు నిక్కముగా లేదు. బ్రహ్మంగారు ఉన్నారు ఇప్పుడు, చెప్పండి. మరి ఆయన గురించి మనం మాట్లాడుకోవట్లా? అంటే నువ్వు దాన్ని సాధిస్తే నిక్కముగా నీవు లేని చోటు లేదు. ఇప్పుడు బ్రహ్మంగారు ఇక్కడే ఉన్నారు, మనం మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. ఎందుకు లేరు? మన హృదయాల్లో ఉన్నారు లేదా? అలాగా నువ్వు ప్రతి ఒక్క ప్లేస్లో, ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క చైతన్యంలో ఖచ్చితంగా ఉంటావు. ఎంత అద్భుతమైన శ్లోకమో చూడండి. గాలి ఎలాగైతే అన్ని చోట్ల ఉంటుందో అలాగా ఉంటావు. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాలన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ చెప్పుకున్నాం. మరొకసారి వీరందరినీ పరిశీలించండి. ఈరోజు చెప్పుకున్న మొత్తం 15 శ్లోకాలు అత్యంత అద్భుతమైనవి. సాధనా మార్గంలో సాధకులకు ఉపయోగపడే గొప్ప తత్వాన్ని మనం బ్రహ్మంగారి ద్వారా పొందాము. సో మనం ఈరోజు మరొక్కసారి వీటన్నిటిని రివైండ్ చేసుకొని పరిశీలించండి. పరిశీలించి ప్రతి శ్లోకాన్ని అంతరార్థం జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి, రాసుకొని ఈ కాళకాంబలో ఉన్న గొప్ప దివ్య జ్ఞానామృతాన్ని పొందాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.